నారాధితాసి విధినా వివిధోపచారైః కిం రూక్ష చింతనచయైః న కృతం వచోభిః శామే త్వమేవ యది కించన మయ్యనాథే దత్సే కృపాం ఉచితం అంబ పరం తవైవ. మనకు ఇష్టమైన ప్రియమైన చెడు దారిలో ఎప్పుడు ప్రయాణించకూడదు. అది ఎంత సత్యమో, మనకు కష్టమైన అప్రియమైన మంచి దారిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కాబట్టి ఇది నాకు ఇష్టం, నేను ఇదే చేయాలి, అది చెడైనా కూడాను అదే చేయాలి అనుకుంటాం. దానివల్ల ఎప్పుడు దుష్ఫలితాలే వస్తాయి కానీ సత్ఫలితాలు వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి మనకది తాత్కాలికంగా నచ్చకపోయినా ప్రియంగా లేకపోయినా కూడాను ఎప్పుడైతే అది మంచి మార్గమైందో ఆ మార్గంలో చరించడానికి ప్రయత్నం చేయాలి. అది మనకి ఇష్టమైన కష్టమైన. కాబట్టి ఏది ఇష్టపడాలి, ఏది దేని విషయంలో మనం గ్రహించాలి అనేది కూడా ప్రధానంగా అర్థం కావాలి. ఏదైతే మనకు ప్రగతిని అందిస్తుందో దాన్నే మనం ఇష్టపడాలి, దాన్నే మనం ప్రియంగా చూసుకోవాలి. ఏదైతే మన పతనానికి దారి తీస్తుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెడుతూ ఉండాలి. ఇది ఆత్మనాత్మవివేక జ్ఞానం కలిగే ముందు ప్రతి మనిషి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అసన్మార్గే ప్రవిష్టస్య సద్గతి న సంభవతి అన్నది శాస్త్రం. అసన్మార్గే ప్రవిష్టస్య, ఎప్పుడైతే చెడుదారిలో, అసత్ అంటే సత్యం కానిది, అసత్యమైనటువంటి మార్గంలో, అసన్మార్గే ప్రవిష్టస్య, ఎవడైతే ఆ మార్గంలో పోతూ ఉంటాడో అటువంటి వాడికి సద్గతి న సంభవతి, అటువంటి వాడు సద్గతిని పొందడు, చేరేటువంటి గమ్యము సద్గతిగా ఉండదు అనేది ప్రధానం. కాబట్టి మనలో ఏది ఉందో మనం అంగీకరించాలి మొదటి. కాబట్టి మనలో ఏదైనా చెడు ఉంటే నాలో చెడు ఉంది అని అంగీకరించడం ఎంత సుగుణం అంటే అది ఊహించనంతది. ఎందుకని మంచిగా మారేటువంటి అవకాశం ఎవరికి ఉంటుందంటే నాలో చెడు ఉందని తెలిసిన వాడికి ఉంటుందే కానీ వాడు ఏది చేసినా వాడికి మంచిగానే ఉంటే మంచి చెడుకు అవకాశం లేకుండా పోతుంది.
కాబట్టి రాగద్వేషాలే ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. వాడికి ఏదైతే ఇష్టంగా ఉందో, రాగంగా ఉందో దాన్నే వాడు కోరుకుంటాడు. కాబట్టి వాడికి ఇష్టమైంది రేపు వాడికి కష్టాన్ని కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది సన్మార్గం, ఏది కాదు అనేది మానవుడికి ప్రధానంగా తెలిసి ఉండాలి. నా ఆరాధితాసి, నారాధితాసి అని ఉంది చూడండి. నా ఆరాధితాసి విధిన వివిధ ఉపచారై. అంబా లాస్ట్ లైన్. కాబట్టి అమ్మ అని చెప్తున్నాడు. అమ్మ నేను ఒక విషయం చెప్తున్నా. వీడు అంటే ఈ మాట మాట్లాడేవాడు ఎవడైనా సరే ఎవరు అని ఆలోచించినట్లయితే వాస్తవాన్ని అంగీకరించేటువంటి వాడని అర్థం. సన్మార్గం అది. వాస్తవాన్ని అంగీకరించడం. తప్పే కావచ్చు, తప్పు చేసినాడు నేను తప్పు చేశానని ఒప్పుకోవడంలోనే వాడి గొప్పతనం ఉంది. అంతేగాని ఆ తప్పునే ఒప్పుగా సరి చేసుకొని మాట్లాడేటువంటి పరిస్థితి కాకుండా ఏదైతే తప్పు నేను తప్పు చేశాను అది అంగీకరించడం గొప్ప విషయం. నా ఆరాధితాసి, ఆరాధిత అసి. ఎవరు? నీవు అసి. అమ్మా నీవు విధిన అంటే శాస్త్రోక్త విధిన, శాస్త్రం ఏ విధంగా అయితే బోధించిందో ఆ విధంగా విధిని అనుసరించి. కాబట్టి విధి అంటే ఏంటి? ఏది ఎలా చేయాలో అది తెలుసుకొని చేయడం విధి. విధిన వివిధ ఉపచారై. అనేకమైనటువంటి ఉపచారాలు ఉన్నాయి భగవంతుని విషయంలో మనం చేయవలసినటువంటివి. అటువంటి ఉపచారాలతో విధిన, శాస్త్రోక్త విధిన, శాస్త్రం ఏ విధంగా అయితే చెబుతూ ఉందో, పెద్దలు ఏ విధంగా అయితే మనకు బోధించారో ఆ మార్గములో వివిధ ఉపచారై, అనేకమైనటువంటి ఉపాసనలు చేత నా ఆరాధితాసి, ఆరాధిత అసి నా. అమ్మ నువ్వు ఎప్పుడు కూడాను నా చేత ఆ విధంగా పూజింపబడలేదు. ఆరాధితాసి అన్నాడంటే నీవు. కాబట్టి నీవు ఎప్పుడు పూజింపబడలేదు అంటే అక్కడ ఏంటి ఇంప్లైడ్? మయా, నా చేత ఎప్పుడు కూడాను నువ్వు విధిన వివిధ ఉపచారై ఆరాధిత అసి నా. అంటే దాని అర్థం ఏంటి? నేను ఎప్పుడు కూడాను ఒక పద్ధతి ప్రకారం నిన్ను సేవించి పూజించినటువంటి అవకాశాలు లేనే లేవు. ఇది ఉన్నది యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. ఏదో నేను 2 గంటలు ధ్యానం చేశాను, 4 గంటలు ధ్యానం చేశాను, నాకు అది కనిపించింది, ఇది కనిపించింది, జ్యోతి కనిపించింది, నాతో మాట్లాడాడు భగవంతుడు, ఈ పిచ్చి పిచ్చి చేష్టాలంతా లేకుండా వాడు మంచిగా చెడు అనేది వేరే విషయం, సరేనా? ఇది అసన్మార్గమే. ఇది అయినా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. తమాషాది, నేను నిన్ను ఎప్పుడూ పూజించలేదు. కాబట్టి అనేకమైనటువంటి విధులు, పద్ధతులు ఉన్నాయి. నిన్ను ఏ విధంగా పూజించాలి అనేటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడాను నేను ఆ ఉపచారాలు, ఉపాసనలు చేసిన వాడిని కాదు తల్లి. ఇంకొకటి ఏంటంటే సెకండ్ లైన్, కిం రూక్ష చింతన చేయై నకృతం వచోభి. రూక్ష అంటే కఠోరమైనటువంటి, కర్కశమైనటువంటి. రూక్ష చింతన చేయై అంటే భయంకరమైనటువంటి సంకల్పములు కలిగి. చింతన చేయై సంకల్ప సమూహాలు. చింతనం అంటే మనసులో జరిగేటువంటి ఆలోచన. కాబట్టి అనేకమైనటువంటి ఆలోచనలు నా దగ్గర ఉన్నాయి. ఆ ఆలోచనలు ప్రేరేపించడం వల్ల వచోభిహి నేను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కిం నకృతం. చూసారా? కిం నకృతం. ఎటువంటి మాటలు మాట్లాడానా అని అంటే నేను మాట్లాడకూడని మాట లేదు, అటువంటి మాటలంతా మాట్లాడాను. దాని వెనుక చింతన చేయై అనేకమైనటువంటి ఆలోచనలు, క్షుద్రమైనటువంటి ఆలోచనలు. ఎప్పుడైతే క్షుద్రమైనటువంటి ఆలోచనలు నా మనసులో ఉన్నవో, ఛిద్రమైనటువంటి భావాలే కలిగి ఉన్నాను కనుక వాటి ద్వారానే మాటలు వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఏది మాట్లాడినా కూడాను అందులో సద్వస్తువు ఏమీ లేదు. ఎందుకని? లోపల రూక్ష చింతన చేయై. కాబట్టి కర్కశమైనటువంటి, కఠోరమైనటువంటి, భయంకరమైనటువంటి ఆలోచన సమూహము చేత నెట్టబడుతూ ఉన్నాను కనుక నేను మాట్లాడేటువంటి మాటకి అర్థం లేదు. అసలు నేను కిం వచోభిహి నకృతం కిం. అది నేను మాట్లాడని మాటేముంది? ఒక్కసారి ఆలోచిస్తే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు
భగవంతుడు మనకు నోరిచ్చాడు కదా. అట్లాగే తిర్యక్ ప్రాణులు ఉన్నాయి, జంతువులు. ఎందుకు వాటిని తిర్యక్ ప్రాణులు అంటే అడ్డంగా పెరుగుతాయి కనుక. మానవుడు ఒక్కడే నిలువుగా పెరిగేటువంటి వాడు. నిలువుగా పెరగడంలో ఉద్దేశం కూడా ఏంటంటే భగవంతుడు ఆ విధంగా పెట్టడంలో స్వామి వివేకానంద చెప్పినట్టుగా మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ సో లాంగ్ యాజ్ హీ ఈజ్ స్ట్రగ్లింగ్ టు రైస్ అబౌవ్ హిమ్సెల్ఫ్. మనిషిని మనిషి అని ఎప్పుడు అనాలి అంటే వాడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి నిరంతరం ప్రయత్నం చేసేవాడు ఎవడో వాడు మనిషి. కాబట్టి తాను పైకి పోతూ ఉన్నాడు కనుక మనిషిని ఆ విధంగా ఉంచాడు. అదే తిర్యక్ ప్రాణులు ఉన్నాయనుకోండి, జంతువులు, అవన్నీ అడ్డానికే పెరుగుతాయి. ఎందుకని వాటిలో బుద్ధి పెరిగేటువంటి అవకాశమే లేదు. కేవలం కుక్షింపరిత్వం, ఆ పొట్ట నింపుకోవడం తప్ప ఇంకోటి మరొక మార్గం లేదు. కాబట్టి జంతువులకి మనిషికి తేడా ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే ఒకటే, జంతువులకి నోరు లేదు, మనిషికి ఉంది. అంటే జంతువులకు నోరు లేకుండా పోలేదు, ప్రతి జంతువుకు నోరు ఉంది, కానీ అది తినే నోరు. అర్థమవుతుంది? పలికే నోరు కాదు, భగవంతుడిని కీర్తించే నోరు కాదు, కేవలం తినేటువంటి నోరు అంతే. కాబట్టి మనకు ఆ నోరు ఉంది గనక ఆ నోటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఒక వివేకానంద యావత్ ప్రపంచాన్ని అట్లా ఊపాడు అంటే ఏమీ లేదు, నోరే, ఇంకేముంది, ఏముంది చెప్పండి. నన్ను ఒకసారి ఒక ఆయన అడిగాడు, స్వామీజీ మీరు మీ ఆస్తి ఎంత ఉంటుంది అన్నాడు. నా ఆస్తి ఎప్పుడయ్యా అంటే నేను రెండు రకాలుగా కనపడుతున్నా, సన్యాసం తీసుకోకముందు, సన్యాసం తీసుకున్న తర్వాత. నువ్వు దేన్ని అడుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని. అప్పుడైనా ఇప్పుడైనా నేను చెప్పిన, అప్పుడు ఇప్పుడు నా ఆస్తి ఒకటే. అర్థమవుతుంది? ఏమిటండి? 3.5 అంగుళం పొడవు, 1.5 అంగుళం వెడల్పు. అదేంది స్వామీజీ అన్నాడు. అది నా నాలుక, మై టంగ్, ఇది నా ఆస్తి కదా. అది కాస్త అంత అన్నం తింటుందంటే కూడాను కారణం అదే. ఒక మంచి మాట మాట్లాడితే అన్నం పెడతారు, చెడు మాట మాట్లాడితే కొట్టి తరిమేస్తారు. ఎక్కడైనా కూడాను పలికేటువంటి పలుకు, ఒక మంచి పలుకుని పలకగలిగినటువంటి శక్తి భగవంతుడు మనిషికే ఇస్తే, ఒక్కసారి మనం వెనుదిరిగి కనుక ఆలోచిస్తే మనం మాట్లాడినటువంటి మాటల్లో ఎందరి హృదయాల్ని భగ్నం చేశామో, ఎందరిని మానసికంగా హింసించామో. ఏమైనా తల్లిదండ్రులు హింసించిన వాళ్ళు ఉండాలి, మాట్లాడకూడని మాటలు మాట్లాడి తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు కూడా ఉండారు. ఇంకా సరే, భార్యను బాధ పెట్టేటువంటి వాడితే నేను పట్టించుకోను దాన్ని, ఎందుకని ఆమె కూడా ఈయన బాధ పెడుతుంది కనుక. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం, నాకు సంబంధం లేదు. కాబట్టి కిం రూక్షచింతన చేయైహి వచోభి నకృతం. కాబట్టి భయంకరమైనటువంటి కర్కశమైనటువంటి మాటలతో ఎన్ని రకాలుగా నేను ఎంతమందిని బాధించి ఉంటాను. భావంది అర్థం చేసుకోండి. అంటే ఏంటి? ఫస్ట్ లైన్, అమ్మా నా చేత నువ్వు ఎప్పుడూ ఆరాధింపబడలేదు, నేను ఎప్పుడు నిన్ను పూజించలేదు, నేను ఎప్పుడు నిన్ను ఉపాసించలేదు, నీ ఆరాధనలో నేను తృప్తి చెందిన రోజులే లేవు. ఎందుకని? ఆరాధన చేయలేదు గనక, భక్తి చేయలేదు గనక. ఇక రెండవది, భక్తి చేయకపోయినా, నిన్ను కీర్తించకపోయినా నా మాటల ద్వారా ఎంతమందిని బాధ పెట్టాను, నేను మాట్లాడకూడనివి ఏమున్నది, అటువంటి మాట్లాడాను నేను అని అంటున్నాడు. అంటే తను చేసింది, తను మాట్లాడింది, అంటే భగవంతుని విషయంలో, అమ్మ విషయంలో తను ఏమీ చేయలేదు అనేటువంటి నగ్న సత్యాన్ని, వాస్తవాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. ఒకటి అంటే ఈ గ్రంథం రాసింది శంకర, అర్థం చేసుకోండి. ఆయన ఆచరించలేదని కాదు, ఆయన రూక్ష చింతన చేయలో ఉన్నాడని కాదు, ఇది మన కోసం చెప్పడం. ఇది మనం అంగీకరించాలి, మన పరిస్థితి ఏమిటో మనం అంగీకరించాలి. కాబట్టి గతంలో నేను ఏ విధమైనటువంటి సాధనలు చేసిన వాడిని కాను, నెంబర్ 1. నెంబర్ 2, నా మాటల ద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి మూగవాళ్ళు ఉన్నారు, మాట్లాడలేరు, కానీ నాకు భగవంతుడు వాక్కు ఇస్తే ఈ వాక్కు ద్వారా అనేక మందిని బాధ పెట్టాను. నేను మాట్లాడని మాటలే లేవు. శ్యామే, ఓ తల్లి, ఇక్కడ శ్యామే అంటే నల్లని తల్లి అని అర్థం. అమ్మవారు దుర్గా నల్లగా ఉంటుంది కనుక. కాబట్టి శ్యామే, ఓ నల్లని తల్లి, చల్లని తల్లి, శ్యామే త్వమేవ ఎదికించిన మై అనాది. ఎది అట్లయినప్పటికి కూడాను నేను ఈ విధంగా ఉండిన, ఒకవేళ మై అనాథే,
అనాథే మయి. కాబట్టి ఏ దిక్కులేనిటువంటి నా మీద నీవు తమేవ కృపాం ధత్సే, ఇంకా నీ యొక్క దయని నా మీద కురిపిస్తున్నావు అంటే అంబా అమ్మా కృపాం తర్వాత ఉచితం, అది పరం ఉచితం, అది మిక్కిలి నీకు తగింది. ఎవరికి? తవయేవ అమ్మ, ఇది నీకే తగింది, ఇంకెవరికి తగినటువంటిది కానీ కాదు. కాబట్టి ఇటువంటి వాడిని ఎప్పుడూ ఏ విధమైనటువంటి ఆరాధన చేయనటువంటి వాడిని, తన పరుష వాక్కుల ద్వారా అనేక మందిని బాధించినటువంటి వాడిని దయ చూపడం అనేటువంటిది అమ్మా అది నీకే సరిపోయింది కానీ ఇంకెవరికి సరిపోదు. ఎందుకని? ఇంకా నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావంటే అది కేవలం త్వమేవ నీకు సంబంధించింది. ఎందుకని? నువ్వు అమ్మవు గనక బిడ్డ చేసేటువంటి తప్పులన్నింటినీ కూడాను మరిచిపోయి నువ్వు ఇంకా నా మీద కృప చూపిస్తూ ఉన్నావు. ఏం కృప చూపించింది? వాడు సత్యాన్ని గుర్తిస్తున్నాడు ఇక్కడ. అదే తమాషా. ఈ శ్లోకంలో ఏ భక్తుడైనా సరే మొదట తనలో ఉండేటువంటి లోపాలని అంగీకరించడం నెంబర్ 1. నంబర్ 2 ఏంటో తెలుసా? సత్యాన్ని గుర్తించడం. ఏది? తను ఏ విధంగా అయితే ఇంతవరకు చేయలేదు అవి ఒప్పుకుంటూ ఉన్నాడు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎట్లా ఉందో కూడా కొద్దిగా రుచి చూస్తూ ఉన్నాడు. అది చాలా తమాషా. ఎందువల్ల? వివిధ ఉపచారాలు చేస్తే ఏమవుతుంది? అమ్మను పొందుతాడు, అంతే కదా, ఇంక అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి ఈ విధిన వివిధై ఉపచారా ఏవైతే ఉన్నవో, ఈ విధిన వివిధోపచారై ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అని అంటే శాస్త్రంలో ఉన్నాయి, అంతేనా? శాస్త్రం ఏమిటి? శృతి. వేదమే మనకు శాస్త్రం. వేదమేవ ప్రమాణం, శృతిరేవ శరణమితి. కాబట్టి శృతే. కాబట్టి అమ్మ ఎవరు అని అంటే శృతి సాగరి. ఆమె పేరు శృతి సాగరి. కాబట్టి శృతి అంటే ఏంటో, శృతి అనేది శాస్త్రం. శాస్త్రాలకు సముద్రం లాంటిది అని అర్థం. సాగరం, శృతి సాగరి అంటే శాస్త్రాలకు సముద్రం లాంటిది అని అర్థం. అంటే శాస్త్రాలన్నీ నదులైతే అమ్మ సముద్రము అని అర్థం. నదులు ప్రవహించి 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 సముద్రాన్ని ఏ విధంగా అయితే చేరిపోతాయో అట్లాగే ఈ శృతులు, అందులో బోధించబడినటువంటి విషయాలు, శాస్త్రంలో ఏవైతే బోధించబడి ఉన్నాయో అవన్నీ కూడాను నదులు సముద్రాన్ని చేర్చినట్టుగా మనల్ని అమ్మ దగ్గరికి చేరుస్తాయి, భగవతి దగ్గరికి మనల్ని చేరుస్తాయి. కాబట్టి ఒక పడవ గంగానదిలో పోతా ఉందంటే ఊరికే వదిలేసినా కూడాను అది పోయి సముద్రాన్ని చేరిపోద్ది కదా. అట్లాగే ఒక అంటే జీవనదిలో పోయేటువంటి ఒక పడవ ప్రయాణం చేసి ఎట్లాగైతే సముద్రాన్ని చేరిపోతుందో, సాగరాన్ని చేరిపోతుందో, అట్లాగే ప్రతి జీవుడు కూడాను అమ్మవారిని కనుక ఆశ్రయించినట్లయితే, అమ్మవారిని ఎట్లా ఆశ్రయించాలి? శృతుల ద్వారా, శాస్త్రాల ద్వారా. అది తమాషా. ఎందుకంటే విధిన, శాస్త్ర విధిని అనుసరించి నిన్ను నేను ఆరాధించలేకపోయాను. కాబట్టి నేను శాస్త్ర విధిలో పోయి ఉంటే, అంటే నదులనే పట్టుకొని వాటిలో కనుక నేను ప్రయాణం చేసి ఉంటే నది ఎట్లాగైతే సముద్రాన్ని చేరిపోతుందో, కాబట్టి విధులు అనేటువంటి శాస్త్ర విధులు అనేటువంటి ఈ నదులను పట్టుకొని నేను గనక ప్రయాణం చేసి ఉంటే అమ్మా నీ పాదాల దగ్గర చేరిపోయి ఉండేటువంటి వాడిని. అది నేను చేయలేదు. నా ఆరాధితాసి, నా చేత నువ్వు ఆ విధంగా ఎప్పుడూ ఆరాధింపబడలేదు. అది సర్వే వేదాః యత్పదం ఆమనంతి, కఠోపనిషత్. సర్వే వేదాః యత్పదం ఆమనంతి. కాబట్టి సమస్తమైనటువంటి వేదాల యొక్క, శృతుల యొక్క, శాస్త్రాల యొక్క తాత్పర్యం అంతా కూడాను పరమేశ్వరుని యొక్క పరమపదం. ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మాలు తప్ప మరొకటి అవకాశం లేనే లేదు. కాబట్టి నదులు సముద్రంలో పుట్టాయి, ప్రయాణం చేస్తున్నాయి. ఆ నదులతో పాటుగా కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళని తీసుకుపోతూ ఉన్నాయి. చివరికి తాను, ఆ నదిలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అందరూ వెళ్ళి సముద్రంలో కలిసిపోతూ ఉన్నారు. కాబట్టి వేదాలన్నీ కూడాను భగవంతుడి నుంచే ఆవిర్భవించాయి. భగవంతుడి నుంచి భగవంతుడిని చేర్చడం కోసం ఆవిర్భవించాయి. నదులన్నీ కూడా సముద్రం నుండే వస్తాయి. ఎక్కడికి పోతాయి? ఎక్కడికో పోవు, సముద్రానికి పోతాయి. ఎచ్చట బుట్ట నచ్చోటికి నేగుట నైజము, అదే ప్రాణికోటికి భాగవతంలో చెప్పింది. కనుక నది ఏ విధంగా అయితే సముద్రం నుండి పుట్టి ప్రయాణం చేసి సముద్రంలో ఐక్యమైపోతూ ఉందో,
ఆ నదిని ఆధారం చేసుకొని ఈ శృతులు అనేటువంటి శాస్త్రాలు అనేటువంటి నదుల్లో ప్రయాణం చేసి శృతి సాగరి. కాబట్టి ఈ శృతులకంతా కూడా సాగరం. నదులకి ఎట్లాగైతే సాగరం గమ్యమో శాస్త్రాలకి అమ్మ గమ్యం. అటువంటి అమ్మను చేరిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది సన్మార్గం. ఈ మార్గంలో శృతి మార్గంలో పోవడం సన్మార్గం. కానీ వీడు ఇప్పుడు ఈ ప్రార్థన చేసేటువంటి వాడు సన్మార్గంలో పోయినవాడు కాదు, అసన్మార్గం. అది ఆడ. కనుక వీడు చేరడు. అసన్మార్గే ప్రవిష్టస్య సద్గతి న సంభవతి. కాబట్టి అటువంటి దారి తప్పి నడక సాగించేటువంటి వాడు పరమేశ్వరుని యొక్క పాదాలను చేరేటువంటి అవకాశం లేనే లేదు. ఇది తన యొక్క పరిస్థితి. అందువల్ల అమ్మను పొందడము అనేటువంటిది చాలా కష్టతరంగానే ఉంది. కానీ ఇక్కడ ఒక్క మాట ఉంది, శ్యామే త్వమేవ యదికించిన మై అనాథే. కాబట్టి అనాథ అయినటువంటి నా యందు కించిత్ కొద్దైనా సరే కృపా దత్సే, నా మీద నువ్వు దయబెడుతున్నావంటే కృపా దత్సే అంబా ఉచితం, పరం ఉచితం. ఇది మిక్కిలి తగింది. ఎవరికి? తవైవ, నీకే. ఇది మరొకరికి సాధ్యమైనటువంటిది కాదు. అంటే ఈ తప్పులు బిడ్డలు చేస్తూ ఉన్నా ఎవరు దాన్ని క్షమించి దుర్మార్గంగా ఉండాడని తెలిసి కూడాను బిడ్డని క్షమించేటువంటి శక్తి తల్లికే ఉంటుంది. కాబట్టి అమ్మ, నేను నిన్ను ఈ విధంగా చూస్తున్నా, నీ యొక్క కృప నా మీద ఉంది, నిన్ను పొందడం కష్టం నాకు తెలుసు. ఎందుకంటే దుర్ధరహ శాస్త్రం అన్నది. అమ్మను పట్టుకోవడం అనేటువంటిది చిన్న విషయం కానే కాదు. దుఃఖేన ధార్యతే హృదయే. కాబట్టి మన హృదయంలో ధరించడం, అమ్మను ధరించడం అనేటువంటి దుఃఖేన, చాలా కష్టంతో కూడినటువంటి పని. దుఃఖేన ధార్యతే హృదయే తస్మాత్ దుర్ధరః. కాబట్టి దుర్ధరః అనేది ఎందుకన్నారంటే కష్టంగా ధరించాలి. అంటే హృదయంలో నిలుపుకోవడం చాలా కష్టం. అంటే సాధ్యం కాదని కాదు, బాగా అర్థం చేసుకోండి. దుర్ధరః అంటే సాధ్యం కాదని కాదు, కష్టతరమని భావం. ఇప్పుడు సాధ్యమే కాకపోతే, భగవంతుణ్ణి పొందడం సాధ్యం కాకపోతే, భగవతిని పొందడం సాధ్యం కాకపోతే మనం చేసేటువంటి కృషి అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి దుర్ధరః అనడంలో ఇది మనకు సాధ్యం కాదు అని కాదు, చాలా కష్టతరమైన విషయం. ఇప్పుడు మనం ఎన్నో పనులు చేస్తుంటాం, అట్లాంటిది కాదు ఇది. ఎందుకని? ఎవరైతే భగవంతుణ్ణి లేదా భగవతిని తన హృదయంలో సుస్థిరంగా నిలుపుకోవాలని అనుకుంటాడో, ధరించాలని అనుకుంటాడో, వాడికి మొట్టమొదట అధికారిత్వం ఉండాలి. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. హీ మస్ట్ బి క్వాలిఫైడ్. అధికారిత్వం ఉండాలి. కాబట్టి మనం అది కూడా చెప్తుంటాం కదా వేదాంతంలో, వివేక వైరాగ్య షట్సంపద ముముక్షత్వం సాధన చతుష్టయ సంపన్నాధికారిణాం తత్వవివేక చెప్తాం. కాబట్టి సాధన చతుష్టయ సంపద ఏంటంటే అధికారిత్వం. కాబట్టి అమ్మను పొందడానికి వాడు అధికారిగా ఉండాలి. అధికారిగా ఉండాలంటే సాధన చతుష్టయ సంపద ఉండాలి. కానీ ఈ శ్లోకంలో అదేమీ నేను చేయలేదు, క్లియర్గా ఉంది. నా ఆరాధ్యతాసి, అమ్మ నా చేత ఆ విధంగా నువ్వు ఆరాధింపబడలేదు. సరే, నిన్ను నేను పూజించలేదు. ఆ పూజ చేస్తే నాకేమొస్తుంది? అంతఃకరణ శుద్ధి వస్తుంది, అవునా? కాబట్టి అంతఃకరణ శుద్ధి కూడా నాకు లేదు అని అర్థం. ఎందుకని? ఇంతవరకు నీ పూజకు నేను నోచుకోలేదు కనుక, నీ ఆరాధనకు నేను నోచుకోలేదు కనుక నాకు అంతఃకరణ శుద్ధి కూడాను లేదు. కాబట్టి ఈ ఉంటేనే అధికారిత్వం ఉండి, అంతఃకరణ శుద్ధి ఉంటేనే పరిపక్వత వస్తుంది. పరిపక్వత వచ్చినటువంటి వాళ్ళని అమ్మ దగ్గరికి తీస్తుంది. పరిపక్వత లేనిటువంటి వాళ్ళకి అమ్మ దుర్లభంగా ఉంటుంది. పరిపక్వత కనుక ఉంటే ఆమె సులభ, చక్కగా మనకు లభ్యమైపోతుంది. అది కాబట్టి అమ్మ కావాలనైతే ఉంది, లేకపోతే ఈ ప్రార్థన రాదు. పుణ్యస్య ఫలం ఇచ్చంతి పుణ్యం నకుర్వంతి మానవాహ. కాబట్టి ఈ మానవుల్లో వచ్చిన బాధ ఏంటంటే పుణ్యం కావాలి. పుణ్యం కూడా కాదు వాళ్ళు కోరుకునేది, పుణ్యస్య ఫలం. ఎందుకంటే పుణ్యం యొక్క ఫలం సుఖం, పాపస్య ఫలం దుఃఖం. పుణ్యస్య ఫలం, పుణ్యం కోరుకోడు మనిషి, బాగా అర్థం చేసుకోండి. పుణ్య ఫలాన్ని కోరుకుంటాడు.
ఎందుకని? పుణ్యఫలం సుఖం కనుక. అందువల్ల శ్లోకం చూడండి, పుణ్యస్య ఫలం ఇచ్చంతి. కాబట్టి ఆ పుణ్యం యొక్క ఫలం సుఖం ఏదైతే ఉందో ఇచ్చంతి, దాన్ని కోరుకుంటారు. పుణ్యం నక్కురవంతి, కానీ పుణ్యాన్ని చేయడు. పుణ్యం నక్కురవంతి, పుణ్యం చేస్తేనే పుణ్యం యొక్క ఫలం నీకు అందుతుంది. కాబట్టి పుణ్యకార్యాలు ఆచరిస్తేనే పుణ్యస్య ఫలం, సుఖం ఏదైతే ఉందో నీకు అది లభ్యమవుతుంది. కానీ పుణ్య ఫలం కావాలనుకుంటాడు, కానీ పుణ్యం మాత్రం చేయడు. నెక్స్ట్, నా పాప ఫలం ఇచ్చంతి. ఇది చూడండి, పాప ఫలం నా ఇచ్చంతి. పాపస్య ఫలం, పాపం యొక్క ఫలం ఏమిటో దాన్ని మాత్రం ఇష్టపడాడు. పాపస్య ఫలం దుఃఖం, కాబట్టి దుఃఖం తనకి ఇష్టం లేదు. కానీ పాపం కుర్వంతి యత్నతః, ప్రయత్నం చేసి పాపం చేస్తాడు. ఆ పాపానికి వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది దుఃఖం కనుక దాన్ని ఇష్టపడ్డు. పాపస్య ఫలం న ఇచ్చంతి, కానీ పాపం న కుర్వంతి, పాపం కుర్వంతి యత్నతః, వాడు ప్రయత్నం చేసి పాపం చేస్తూ పోతాడు. ఇటువంటి వాళ్ళే ప్రపంచంలో ఉంటారు. కాబట్టి పుణ్యం చెయ్యాలంటే కూడాను పాపం కరిగిపోవాలి, లేకపోతే పుణ్యం చేసేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు పాపం ఎక్కువ జీవితంలో చేసినటువంటి వాడు పాపం పుణ్యం చేయాలనుకుంటే కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకని? పుణ్యకార్యాలు చేయాలని తాను ఇష్టపడ్డా అంతకు క్రితం గతంలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అడ్డుపడుతూ ఉంటాయి. ఇది ప్రతిదానికి అన్వయించుకోవాలి మీరు. ఇప్పుడు ఎవరికన్నా కష్టపడతా ఉన్నాడు అనుకోండి, తన దగ్గర కావాల్సినంత డబ్బు ఉందనుకోండి, ఒక 10 రూపాయలు ఇవ్వడానికి కూడా మనసు అంగీకరించదు. ఎందుకని? అది లేదు గతంలో లే. కాబట్టి గతంలో కనుక అటువంటి పుణ్యకార్యాలు చేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బాధపడుతూ ఉన్నాడు, కనపడుతూ ఉంది, తన దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, ఓ 10 రూపాయలు ఇస్తే వచ్చే నష్టం లేదు, కానీ చెయ్యి ఆడదు, ముందుకు పోదు. కారణం ఏంటి? గతంలో ఎక్కడ కూడాను ఈ విధమైనటువంటి అలవాటు లేదు. పుణ్యం చేసినటువంటి పాపాన పోలేదు. ఇదొక ఎక్స్ప్రెషన్, టిపికల్ ఎక్స్ప్రెషన్. కాబట్టి అట్లా ఉందో ఇవన్నీ అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి అవరోధాలంతా తొలగించి మన చేత పుణ్యం చేయించేటువంటి శక్తి భగవతికి ఉందే కానీ భగవానునికి ఉందే కానీ ఇంకెవరికి ఉండే అవకాశం లేదు. అందుకల్లా మనం ఆశ్రయించుకోవాలి. కాబట్టి పుణ్యఫలం సుఖం ఏదైతే ఉందో దాన్ని అమ్మవారు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి సత్కార్యం సత్ఫలితాన్ని ఇస్తుంది. అలా సత్కార్యం చేయాలంటే గతంలో చేసినటువంటి దుష్కార్యాలు ఉన్నాయి చూచారా, అవి వచ్చి అడ్డుపడుతూ ఉంటాయి. ఆ అవాంతరాలని, ఆ ప్రతిబంధకాలని తొలగించడం అనేటువంటిది కూడాను అమ్మ దయతో సాధ్యమయ్యేదే కానీ మరొక విధంగా సాధ్యమయ్యేది ఉంటుంది కానీ కాదు. కాబట్టి మనం ఎంత చేస్తూ ఉండినా కూడాను వెనకబడుతూనే ఉంటాము. ధర్మేణ పాపం అపనుదతి. కాబట్టి ధర్మం చేతనే ధర్మబద్ధంగా జీవించడం వల్ల జీవితంలో ఉండేటువంటి పాపాలని పోగొట్టుకోవాల్సి వస్తుంది. సరే, ఇంతవరకు బాగుంది. కాబట్టి తాను ఎప్పుడైతే సన్మార్గంలో నడవలేకపోతున్నాడో, అది చక్కగా తెలుస్తూ ఉందో, అంగీకరిస్తూ ఉన్నాడో, తాను మంచి మార్గంలో పోవాలని, సన్మార్గంలో పోవాలనేటువంటి ఆశ ఇక్కడ ఉన్నట్టుగా కనపడతా ఉంది ఈ శ్లోకంలో కదా. కానీ ఇక్కడ సందేహం ఏంటంటే, అతనికి నేను ఎప్పుడూ నిన్ను పూజించింది లేదు. వెరీ బ్యూటిఫుల్ పాయింట్ ఇది. నిన్ను ఎప్పుడూ ఆరాధించింది లేదు, నేను ఇతరులని నా మాటల చేత బాధించకుండా ఉండింది లేదు. ఇవన్నీ చేస్తున్నా కూడాను అమ్మా ఏంటిది, ఇంత కృప నా మీద చూపిస్తున్నావే, దాట్ ఇస్ ద పాయింట్. శ్యామే త్వమేవ ఎదికించిన మై అనాథే దిక్కు లేనటువంటి వాడిని. నాకేం దిక్కు, నేను ఎవరికి ఏది చేసిన వాడిని కాదే మంచి. కాబట్టి సన్మార్గంలో చరించినటువంటి వాడిని కాదు, నాకు దిక్కెక్కడుంది. కానీ కృపాం దత్సే, ఇంత కరుణను నా మీద కురిపిస్తూ ఉన్నావంటే అమ్మా ఇది నీకే తగింది. మా పరం ఉచితం, మిక్కిలి సముచితమైనటువంటిది, ఇది చిన్న విషయం కాదు. కాబట్టి నువ్వు కృపని నా మీద కురిపిస్తున్నావు. వీడి మీద కృపను ఎక్కడ కురిపిస్తుంది? ఒక అద్భుతమైన సత్యం ఇక్కడ. ఎందుకని అమ్మ నువ్వు సత్కృతి. కాబట్టి ఏంటది? జగద్రక్షణాకృతి.
ఈ ప్రపంచాన్ని రక్షించడం అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యం నేను ఏది చేయలేకపోవచ్చు, అది నా వ్యక్తిగతమైనటువంటి విషయం, నా బలహీనత తల్లి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే సత్కృతి, అంటే సతీకృతి, సత్కృతి సతీకృతి. కాబట్టి జగద్రక్షణాకృతి. నువ్వు అందరినీ చక్కగా పోషిస్తూ ఉన్నావు, అందరినీ కాపాడుతూ ఉన్నావు. అది ఎట్లా కాపాడుతూ ఉంది? అవును అమ్మ, ప్రాణవాయువు లేకపోతే ఒక్క క్షణం నేను బ్రతకలేను. ఆ ఆక్సిజన్ నేను సంపాదించుకున్నది మాత్రం కానే కాదు, నువ్వు ఇచ్చిందే. కాబట్టి అందరికీ ఆక్సిజన్ ఇస్తూ ఉండవు. ఎంత ప్రేమ నీలో ఉంటే, ఇది సతీకృతి జగద్రక్షణాకృతి. చూసా జగత్తుని ఏ విధంగా రక్షిస్తూ ఉంది. కాబట్టి ఆక్సిజన్ అది కూడా నేను పోయి తీసుకునేది లేదు, నా ప్రాణానికి ఆధారమైంది. అంటే ఆక్సిజన్ వల్ల మనిషి బ్రతకడు. ఇది చాలా పెద్ద సమస్య. మళ్ళీ ఇది మెడికల్ సైన్సు, దాని వరకు మనం వెళ్ళనవసరం లేదు. కాబట్టి మనం కేవలం ప్రాణం తీసుకున్నంత మాత్రాన బ్రతకం, కానీ తీసుకోకపోతే బ్రతకం. అది తీసుకొని తీరాలి, గాలి పీల్చాల్సిందే. మరి ఆ గాలి అంటే నేను ఉండడానికి ఆధారమైంది ప్రాణమైతే, ఆ ప్రాణాన్ని కదిలించడానికి ముఖ్యమైనటువంటిది ఏదో అది ఎక్కడో దూరంగా కాకుండా నా ముక్కు దగ్గరకు వస్తూ ఉందమ్మా. ఎంత ప్రేమ! లేలే, బాగా అర్థం చేసుకోండి మీరు. మన కఠోపనిషత్తులో కూడా చెప్తాడు, నా ప్రాణేన నా అప్రాణేన. ప్రాణం వల్ల కాదు మనిషి బ్రతికేది, అపానం వల్ల కూడా కాదు. నా ప్రాణేన నా అపానేన మర్త్యో జీవతి కశ్చన. మానవులు బ్రతుకుతూ ఉన్నారంటే తెలియక అనుకుంటున్నారు ఈ ప్రాణాపాన వాయువులు అవి సంచరించడం వల్లనే మనిషి బ్రతకతా ఉండాడు, లేకపోతే బ్రతకలేడు అని అనుకుంటారు. కానీ కాదు. ఎందుకని? ఇతరేణ తు జీవంతి యస్మిన్ ఏతో ఉపాశ్రితో యతః. యస్మిన్ ఏతా ఉపాశ్రిత. అమ్మ, ఈ ప్రాణం చేత అపానం చేత వీటి వల్ల మనుషులు బ్రతకడం లేదు, వేరే దాని చేత బ్రతకతా ఉండాలి. అది ఏది అని అంటే ఈ రెండు దేని మీద అయితే ఆధారపడి ఉన్నాయో అది ఏది? ఈ ప్రాణాపాన వాయువులు దేని మీద అయితే ఆధారపడి ఉన్నాయో, యస్మిన్ ఏతా ఉపాశ్రితవు, దేన్ని ఆశ్రయించుకొని ఉన్నాయో దాని మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి అదేంటది? ప్రాణము అపానము దేని మీద? ఇప్పుడు మనం అనొచ్చు, అదేముంది స్వామీజీ, ఆక్సిజన్ మళ్ళీ పెట్టేస్తే బతుకుతాడు కదా, ఉంటాడు కదా మనిషి ప్రాణం పోకుండాని. ఎంతకాలం ఉంటాడు? అది ఆడ. కాబట్టి ఎట్టుపోతుంది? వాడు ప్రయత్నపూర్వకంగా ప్రాణవాయువుని తీసుకోగలిగినప్పుడే బ్రతుకుతాడు. కానీ తన ప్రయత్నంతో ప్రాణవాయువుని తీసుకోలేనప్పుడు కృత్రిమంగా మనం దూడకు కనుక ఏదో మూతికి తగిలిచ్చినంత మాత్రాన మనిషి బ్రతుకుతాడని చెప్పడానికి అవకాశమే లేదు. మర్త్యో జీవతి కచ్చర. కాబట్టి మనుషులు బ్రతుకుతున్నారు ఈ ప్రపంచంలో అంటే యస్మిన్ ఏదా ఉపాశ్రితవు. ఈ ప్రాణాపానాలు దేని మీద అయితే ఆధారపడి ఉన్నాయో దాన్ని ఆధారం చేసుకొని మనుషులు బ్రతుకుతూ ఉన్నారని కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి చెప్పింది. దేని మీద ఆధారపడి ఉన్నాయి ఇవి? ఈ ప్రాణాపానాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? దేని మీద అయితే ఆధారపడి ఉన్నవో అది ఏదో కాదు, దైవం. అంతకన్నా ఇంకేం లేదు. అది దైవం నాయన. ఎందుకని? గాలి జడం. గాలి పీలిస్తే నువ్వు బ్రతికేది ఏంటి? బ్రతకడం అనేటువంటిది చైతన్యానికి సంబంధించిన విషయం. గాలి జడం, కానీ బ్రతకడానికి గాలి అవసరం, కానీ గాలితోనే మనిషి బ్రతకలేడు. కాబట్టి గాలి జడం. అటువంటి జడమైనటువంటి గాలి నీ దగ్గరకు వస్తూ ఉందంటే ఆ గాలిలో చలించే శక్తి ఉంది, కాదనడం లేదు. ఇప్పుడు గాలి వస్తూ ఉంటుంది కదా, గాలి వీస్తూ ఉంటుంది, చలించే శక్తి ఉంది. ఆ చలించే శక్తి ఎవరిది? దట్స్ ద పాయింట్. గాలిది అన్నావు అనుకో, అప్పుడు అది చైతన్యం అయిపోతుంది, ఎందుకంటే చలిస్తుంది కనుక. కానీ గాలి చలించేది వాస్తవమే, కానీ అది జడం. జడమైనటువంటి గాలిని, వాయువుని అలా కదిలించేది ఎవరో, ఆ చలింపజేసేటువంటి శక్తి దైవశక్తి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అది చలింపజేస్తూ ఉంటేనే ఇది చలిస్తూ ఉంది.
అలా చలించేటువంటిది ఎక్కడికి వస్తుంది? అంతటా చలిస్తూ ఉంది కదా, నీ ముక్కు దగ్గర కూడా వస్తూ ఉంది. కాబట్టి ముక్కుతో గాలి పీల్చినప్పుడు కూడాను అన్నాం అనుకోండి, ఒక్కసారి ఆలోచన కనుక ఉంటే ఈ గాలి జడం కదా, ఇది నా దగ్గరే ఉంటే నేను పీల్చాల్సిన అవసరం లేదు కదా, అది బయట నుంచి వచ్చింది కదా, బయట నుంచి కదిలొచ్చింది కదా, దాన్ని కదిలించింది ఎవరు, దాన్ని చెలింపజేసింది ఎవరు? అది కేవలం దైవశక్తి, ఇంకోటి కానే కాదు. కోహ్యేవ అన్యాత్. ఇది తైత్రేయోపనిషత్తు మీకు చెప్పాను. కహ హి ఏవ అన్యాత్, కోహ్యేవ అన్యాత్ కహ ప్రాణ్యాత్. ఆత్మ లేకుండా ఎవడు బతుకుతాడు ఈ ప్రపంచంలో? తైత్రేయోపనిషత్తులో ప్రశ్నించారు ఋషి. కోహ్యేవ అన్యాత్ కహ హి ఏవ అన్యాత్. ఆత్మ లేకుండా ఈ ప్రపంచంలో బ్రతికేవాడెవరు? చైతన్యం లేకుండా ఈ ప్రపంచంలో జీవించేవాడెవరు? కహ ప్రాణ్యాత్. ప్రాణ్యాత్ అంటే ఈ శ్వాసించడం ఏదైతే ఉందో, ఈ ప్రాణక్రియ జరిపించేది ఎవరు? ఎవరు వెనకుండితే ఇదంతా కూడా జరుగుతూ ఉంది? ఒక్కసారి ఆలోచిస్తే ఇదంతా కేవలం భగవంతుని యొక్క కృప, అమ్మవారి యొక్క కృప. అది ఉండడం వల్లనే ఈరోజు బ్రతుకుతూ ఉన్నాం. డబ్బుతో బ్రతకడం లేదు, ఇంకొక దాంతో బ్రతకడం లేదు, కేవలం అమ్మవారి యొక్క కృపతోనే బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి సర్వాహ ప్రజాహ ప్రాణరూపేణ జీవయన్. కాబట్టి ప్రాణరూపంలో అందరం కూడాను బ్రతుకుతూ ఉన్నామంటే దాని వెనక అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది. అట్లాగే నీళ్లు లేకపోతే మనం బ్రతకలేము. ఆ నీటిని మనకు అందించినటువంటిది తల్లి. కాబట్టి ఆ నీళ్లు తాగేటప్పుడు బాగా గొంతు ఎండిపోయి నీళ్లు లేకుండా ఎండాకాలంలో బాధపడుతుంటాం. సడన్గా ఎవరైనా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే అబ్బా అంటాం. ఆ అబ్బా ఎవరు తెలుసా? అందరికీ అబ్బా. చిన్న విషయం కాదు అది. అమ్మ అంటాం. అమ్మవారు అమ్మాయి, జగజ్జనని. కాబట్టి ఆ రూపంలో H2Oలో ఉన్నది ఆమె. 2 పాడు హైడ్రోజను, 1 పాడు ఆక్సిజన్ కలిసి నీళ్లు తయారైంది. నీరము ప్రాణాధారం అంటే అమ్మ. ఈ నీరము నువ్వు, గాలి నువ్వు, నేను తినేటువంటి ఆహారం నువ్వు. ఆహారం లేకపోతే ఉండలేను. అర్థమవుతుంది? కాబట్టి ఈ ఆహారాన్ని ఇచ్చినటువంటి దాన్ని కూడా నువ్వే. కాబట్టి సతీకృతి, సత్కృతి, సతీకృతి. ఎప్పుడు జగద్రక్షణ కార్యం ఇది. ఈ ప్రపంచాన్ని రక్షించేటువంటి కార్యం ఇదంతా నువ్వే చేస్తూ ఉన్నావు. అవసరాలన్నీ నీ వలనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నది నువ్వే. ఈ ప్లానెట్లోనే కాదు నాయన, మనకు అర్థం కాని ఉన్నాయి. ఇప్పుడు సైన్స్లో ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గ్రహం ఉంది, ఈ గ్రహం ఉంది, ఆ గ్రహంలో ఎట్లుందో, ఆ గ్రహంలో నీళ్లున్నాయో లేవో, లేదు ఈ గ్రహంలో మన మట్టి ఉందో లేదో, అక్కడ జీవులు ఉన్నారో లేదో, ఫ్లయింగ్ సాసర్స్ వచ్చాయి. ఈ ఫ్లయింగ్ సాసర్స్ యథార్థమో కాదో, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా అందరిలో కదులుతూ ఉన్నాయి. కానీ ఆ గ్రహాల్లో కనుక మనం వెళ్ళి చూస్తే, ఆ ప్లానెట్స్లోకి పోయి చూస్తే, అక్కడ ఏవైతే ఉన్నవో అవి అలా ఉండడానికి కారణమైనటువంటి వాడు భగవంతుడు, తల్లి, అంతకన్నా ఇంకేలేదు. కాబట్టి నీకు నాకు తెలియనిది ఆశ్చర్యంగా కనపడుతూ ఉంది, విస్మయంగా తెలుస్తూ ఉంది. కానీ వాస్తవానికి వాటిలన్నిటిలో భగవంతుని యొక్క కేవలం అదృశ్య శక్తి, అద్భుతమైనటువంటి శక్తి, ఆ ప్రేమ, ఆ దయ నిండిపోయి ఉంది. కాబట్టే సర్వాన్ కామాన్, సమస్తమైనటువంటి కోరికలను దదాతీతి నీకు అనుగ్రహిస్తూ ఉంది కనుక సర్వకామదః. కాబట్టి ఆమెనే కోరుకోవాలి. అమ్మ, నేను నీ బిడ్డని, నేను ఏమి చేయకపోయినా కూడాను ఇదిగో ఇవన్నీ చేస్తున్నావు కదా నువ్వు, దట్స్ ద పాయింట్. ఇప్పుడు నేను ఏమీ చేయడం లేదని నీ విషయంలో, నేను సన్మార్గంలో లేనని నన్నేం వదిలిపెట్టలా. నువ్వు నాకు అన్నం పెడుతున్నావు, నాకు గాలి ఇస్తున్నావు, నాకు నీళ్ళు ఇస్తున్నావు, నేను బ్రతకడానికి నువ్వు అనువైనటువంటివన్నీ కూడా నాకు సమకూర్చి పెడుతూ ఉన్నావు. ఎంత ప్రేమమ్మ ఇది. కాబట్టి అమ్మ, ఇంత ప్రేమ నీకు ఎందుకుంది నాలాంటి వాడి మీద? అర్హత లేనటువంటి వాడిని, మై అనాథే, దిక్కులేనటువంటి వాడిని నా మీద ఇంత ప్రేమ ఎందుకంటే అది నా అర్హత కాదమ్మా, నీ స్వభావం, నీ స్వభావం. ఎందుకని? నువ్వు తల్లివి గనక. అంబ త్వమైవ తవైవ తవయేవ, నీకే సరిపోయింది ఇది, ఇంకొకరికి కాదు. కాబట్టి తల్లివి గనక నీకే సరిపోయింది. కాబట్టి నేను వాస్తవాన్ని అంగీకరిస్తున్నా. ఇప్పటి వరకు నేను చేసింది ఏదీ లేదు.
నా వాళ్ళెవరో ఈ ప్రపంచంలో వెతికితే కనిపించడం లేదు. నా వాళ్ళైతే నాతో ఎప్పుడూ ఉంటారు. కొంతకాలం ఉండి కొంతకాలం లేకుండా పోయేవాళ్ళు నా వాళ్ళు కాదు ఎప్పుడు. ఇప్పుడు నా దేహం ఉంది, ఇది ఎప్పుడు నాకు కూడా ఉంటుంది చచ్చేంత వరకు. కనీసం దీన్నైనా ఈ దేహాన్నైనా నాది అని అంటే అర్థం ఉందేమో కానీ కొంతకాలం ఉండి దూరం అయిపోయేటువంటి వాళ్ళని నా వాళ్ళని చెప్పలేను. వాస్తవం చెప్పాలంటే ఈ దేహం కూడా నాది కాదు. ఎందుకని? ఇది కూడా పోతూ ఉంది కనుక నన్ను వదిలిపెట్టి. నాది అనుకున్నటువంటిది ఏది ఈ ప్రపంచంలో లేనే లేదు. నా అన్నవారు నాకెవ్వరూ లేరు, నా అన్నవారు నాకెవ్వరూ లేరు, ఉన్నది నీవే నాకున్నది నీవే, నా అన్నవారు నాకెవ్వరూ లేరు, ఉన్నది నీవే నాకున్నది నీవే, గుప్పెటి గుండెలో ఎలా ఒదిగినావో, గుప్పెటి గుండెలో ఎలా ఒదిగినావో, కరుణను కురిపించి కడతేర్చినావు, గుప్పెటి గుండెలో ఎలా ఒదిగినావో, కరుణను కురిపించి కడతేర్చినావు. మరపురాదు నీ దయా ఓ దయామయ, మరపురాదు నీ దయా ఓ దయామయ, కలనైనా నిజమైన కలవరమైన, కలనైనా నిజమైన కలవరమైన, మరపురాదు నీ దయా ఓ దయామయ. సో సెంట్రల్ థీమ్ ఆఫ్ దిస్ శ్లోక ఈజ్ మనమేమిటో మనం చక్కగా అంచనా వేసుకొని ఉండడం. నాయన అతిగా పోకుండా ఏదో పెద్దగా మేధావుల్లాగా ఉండకుండా మనమేంటో, మన స్థాయి ఏమిటో, మన శక్తి సామర్థ్యాలు ఏంటో వాటిని అంచనా వేసుకోవడం మొదటిది. రెండవది భగవంతుని యొక్క అనంత కరుణ ఏమిటో, ఎలా మనం కేవలం ఆ కరుణతో ఆ దయతోనే బ్రతుకుతూ ఉన్నామో అది అర్థం చేసుకోవడం, ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ శ్లోక. నెక్స్ట్, ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేశీ నైతచ్చటత్వం మమ భావయేధాః క్షుధాతృషార్తాః జననీం స్మరంతి. ఈ శ్లోకంలో ఇంకొక కోణం, ముందు శ్లోకంలో ఒక కోణంలో చూచాము, ఇంకో కోణం ఇది. ఇదేమిటంటే, అమ్మా నేను నిన్ను స్మరిస్తాను. ఇట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు మళ్ళీ కదా. స్మరిస్తాను ఎప్పుడు? ఆపత్సు మగ్నః, ఎప్పుడైతే ఆపదలు చుట్టుముట్టేస్తాయో, ఆపదల్లో నేను కూరుకుపోతానో, మగ్నః, అప్పుడు త్వదీయం స్మరణం, నీ యొక్క స్మరణం కరోమి, అహం కరోమి. కాబట్టి ఆపదలు బాగా చుట్టుముట్టినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడు అమ్మ నేను ఆశ్రయిస్తాను. వీళ్ళు ఆర్తులు అన్నమాట. వీళ్ళెవరు? ఆర్తులు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తులు దుఃఖంలో ఉండేటువంటి వాళ్ళు, కాబట్టి బాధల్లో ఉండేటువంటి వాళ్ళు. బాధలు చుట్టుముట్టినప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది. నన్ను అడిగితే ఈ ఆపదలు, ఈ చుట్టుముట్టడం అట్లా ఉంచండి, ఆ వైరాగ్యం ఉండేవాడే వినాల వేదాంతాన్ని. ఇంకొకటికి అర్థం కాదు, వాడి కాలక్షేప పఠానిలాగా ఉంటుంది. ఏది ఆపదల్లో ఉండేటప్పుడు భగవంతుడి దగ్గర పోయి దండం పెట్టేటప్పుడు మన హృదయం ఎట్లా ఉంటుంది, శాస్త్రం వినేటప్పుడు కూడా అట్లాగే ఉండాలి.
ఆ తర్వాత అది వాడుకగా మారి జీవితంలో అనుక్షణం కూడాను వైరాగ్యంతో జీవించే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఆపత్సుమగ్న, కాబట్టి ఆపదల్లో మునిగిపోయినటువంటి వాడిని తదీయం స్మరణం కరోమి, నీ యొక్క స్మరణం, నిన్ను గురించి స్మరించడం అనేటువంటిది నేను చేస్తూ ఉంటాను. దుర్గే, కాబట్టి దుర్గాదేవి కరుణార్ణవేశి అంటే కరుణాసాగరి, కరుణార్ణవేశి, ఆర్ణవేశి సముద్రం అని అర్థం. కరుణ దయాసాగరి అమ్మా దుర్గే, ఎప్పుడైతే నా కష్టాలు వస్తాయో అప్పుడు నిన్ను ఆశ్రయించుకుంటాను, అప్పుడు నిన్ను స్మరిస్తాను. అంటే కష్టాలు కనుక రాకపోతే ఇంకా జోలికి పోడు భగవంతుడి విషయానికి. కాబట్టి వీడికి కష్టాలు రావడమే మంచిదేమో, ఎందుకంటే భగవంతుడిని జ్ఞాపకం పెట్టుకుంటాడు కనుక. విస్మరణం విష్ణు సంపన్నారాయణ స్మృతి. కాబట్టి ఏది ఆపద ఏది సంపద అంటే భగవంతుని జ్ఞాపకం పెట్టుకోవడం సంపద, భగవంతుని మర్చిపోవడం విస్మరణం విష్ణు. కాబట్టి భగవంతుని మర్చిపోవడమే. కాబట్టి వీడు ఎప్పుడూ ఆపదలే నన్ను అడిగితే. ఎందుకని? విస్మరణం విష్ణు సంపన్నారాయణ స్మృతి. ఎప్పుడు వాడు జ్ఞాపకం పెట్టుకుంటాడో అప్పుడే వాడి దగ్గర ఉంది సంపద, మీ తప్పుడంతా ఆపదే. కాబట్టి ఆపత్సు మగ్న, ఆపదల్లో నేను కూరుకుపోయినప్పుడు అమ్మా తదీయ స్మరణం, నీకు సంబంధించినటువంటి స్మరణం ఏదైతే ఉందో దాన్ని కరోమి, నేను చేస్తూ ఉంటాను. థర్డ్ లైన్, నైతశ్చటత్వం న ఏతత్ షటత్వం, నైతశ్చటత్వం నా ఏతత్ షటత్వం, నైతశ్చటత్వం అది సంధి. ఏతత్ అంటే ఈ, ఇది. షటత్వం, షటస్య భావ శాఠ్యం, ఈ షటత్వం అమ్మ నా యొక్క షటుని యొక్క స్వభావం చెప్తాను. ఈ షటుని యొక్క స్వభావం ఏదైతే ఉందో అది షటత్వం, షటస్య భావ. ఏతత్ షటత్వం, ఈ విధమైనటువంటి షటుని స్వభావం నాది ఏదైతే ఉందో మమ భావ ఏధా నా, అమ్మా నా విషయంలో నువ్వు దీన్ని ఎప్పుడు కూడాను తలసుకోవద్దు. నా భావ ఏధాహ, కాబట్టి నువ్వు ఆ విధంగా అనుకోవద్దు నన్ను. ఏతత్ షటత్వం, ఏంటండి ఈ షటత్వం అంటే షట కైతవే అనేది ఉత్పత్తి, షఠ కైతవే అనేది ఉత్పత్తి. అంటే షటుడనగా ఎవరంటే నాయన మోసగాడు. కాబట్టి అర్థమవుతుంది, ఎప్పుడు కూడాను ఒక కపటంతోనే ఉంటాడు వాడు. లోపల ఏది ఉంటుందో అది మన బయటికి రాదు. వాడు మనసులో ఉండేది ఒకటిగా ఉంటుంది, బయట ఉండేది ఒకటి ఉంటుంది. వాడిని షటుడు అంటారు. కాబట్టి వాడి యొక్క స్వభావం శాఠ్యం, షటుని యొక్క స్వభావం శాఠ్యం, షటస్య భావ శాఠ్యం, అది ఉత్పత్తి అట్లా. కాబట్టి అమ్మ ఏతత్ షటత్వం, ఇదిగో ఇది ఏది, నేను కష్టాల్లో ఉండేటప్పుడు మాత్రం నీ స్మరణ చేయడం, నా కష్టాలు పోగానే నిన్ను మర్చిపోవడం, ఇది ఎవడి లక్షణం అంటే మోసగాడి లక్షణం. కపటి చేసేటువంటి పని ఇది. అంటే కేవలం వాడి యొక్క స్వార్థం కోసంగా స్మరిస్తూ ఉండడం అమ్మవారిని, వాడికి ఆ పని తీరిపోయిన తర్వాత అమ్మవారిని మర్చిపోవడం అనేటువంటిది షటుని యొక్క స్వభావం, అది ఏతత్ షటత్వం. కాబట్టి ఈ విధమైనటువంటి షటత్వం ఏదైతే ఉందో ఇది మమ, నా విషయంలో భావ ఏధా నా ఏతత్, అది నాయన నైతత్ షటత్వం నా ఏతత్ షటత్వం. ఏతత్ షటత్వం, ఈ విధమైనటువంటి షటుని స్వభావం మమ, నా విషయంలో భావయేధ, నువ్వు భావించడం అనేటువంటిది నా వద్దు తల్లి. ఎందుకని అంటే దాన్ని చెప్తున్నాడు రీజన్. ఎందుకని నిన్నెందుకు అనుకోకూడదయ్యా అంటే అమ్మా క్షుదా తృషార్తాహ, అది క్షుదా తృషార్తాహ, క్షుదయ తృషయ ఆర్తాహ, క్షుదా తృషార్తాహ అంటే ఆకలితో క్షుద, తృషయ దప్పికతో, ఆర్తాహ బాధపడేటువంటి వాడు, అది క్షుదాతృ తృషార్తాహ
క్షుధ తృషార్తాహ. కాబట్టి క్షుధయ తృషయ ఆర్తాహ, అమ్మ ఆకలితో సరేనా దప్పికతో బాధపడేటువంటి వాడు జననీం స్మరంతి. వాడు ఎవరిని స్మరిస్తాడమ్మా? ఎవరిని స్మరిస్తాడు? తల్లినే కదా స్మరిస్తాడు. ఆకలి అయితే ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోడు, అమ్మ దగ్గరికే వస్తాడు. ఆకలి తీర్చేది అమ్మే గనక. కాబట్టి నువ్వు జనని, నువ్వు మా తల్లివి. కాబట్టి అమ్మా, నేను బాధల్లో ఉండేటప్పుడు ఎట్లాగైతే ఆకలి దప్పులతో అలమటించేటువంటి బిడ్డ తల్లి దగ్గరికే పోతాడో జననీం స్మరంతి, అట్లాగే నేను కూడా కష్టాల్లో ఉండేటప్పుడు తల్లికి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాం? బ్యూటిఫుల్, నిజమే. ఇంకెవరున్నారు దిక్కు? అందుకని నేను చెప్పుకుంటున్నా. కాబట్టి నన్ను నువ్వు శటుడు అనుకోబాకు, నాది శటత్వం అనుకోబాకు. ఏది మోసం చేసే స్వభావం కాదు. మోసం చేసేవాడికి నాకు తేడా ఏంటంటే, మోసం చేసేవాడు అమ్మా వాడు ప్రయత్నంతో మోసం చేస్తాడమ్మా. అర్థమవుతుందే? ప్రయత్నంతో మోసం చేస్తాడు. నేను ప్రయత్నంతో కాదు ఎట్లుండేది, నా బలహీనత ఇది. దాట్స్ ద పాయింట్. ఇట్స్ మై వీక్నెస్, నా బలహీనతమ్మా, నా చేతగానితనం. నేను ఇంతకన్నా మించేం చేయలేను. కాబట్టి నేను చేయలేనటువంటి విషయాన్ని అంగీకరిస్తున్నాను. అంతేగాని మోసగాడులాగా ఒరే మన పని తీరిపోయింది, అమ్మని మనం స్మరించకుండా ఉండాలి అని నేను అనుకోవడం లేదు. స్మరించడం చేతకావడం లేదు. దాట్స్ మై వీక్నెస్, ఇది నా బలహీనత. కాబట్టి నేను కపటుని గాను, అసమర్థుడిని, భక్తి చేయలేని అసమర్థుడమ్మా నేను. కాబట్టి ఇటువంటి నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. నేను కపటిని కానే కాను, బలహీనుడిని మాత్రమే. కాబట్టి శటత్వం అనేటువంటిది ప్రయత్నంతో జరిగేది. కానీ ఇక్కడ నా ప్రయత్నమే అవసరం లేదు. ఎందుకని? అప్రయత్నంగానే ఉన్నాను నేను. ఏది చేయడం లేదు. నేను బలహీనుడిని, శక్తిహీనుడిని. ఇది నువ్వు అర్థం చేసుకో తల్లి. నీ బిడ్డ ఇట్లాంటి వాడు కూడా ఉండాడు నీకు బిడ్డల్లో. ఆచార్యులు శంకర లాంటి వాళ్ళు బిడ్డలో ఉండారు, శటులు ఉన్నారు. కానీ నేను అట్లా కాదు. నేను కేవలం బలహీనుని మాత్రమే. దుర్గే కరుణార్ణవేశి, దుర్గ. అమ్మని ఇక్కడ దుర్గ అంటేనే దుఃఖేన గమ్యతే జ్ఞాయతే ఇది దుర్గ. దుఃఖేన గమ్యతే, అతి కష్టంగా పొందబడేటువంటిది. దుఃఖేన గమ్యతే జ్ఞాయతే, తెలియబడేటువంటిది. కాబట్టి జ్ఞాయతే, అమ్మ యొక్క వైభవాన్ని తెలుసుకోవాలంటే కష్టం. కాబట్టి దుఃఖేన గమ్యతే, దుఃఖంతో చేరాల్సి ఉంటుంది. దుఃఖేన జ్ఞాయతే, దుఃఖంతోనే తెలుసుకోవాల్సి ఉంటుంది అమ్మ యొక్క వైభవం అంతా కూడాను. మనకు గనక పరిపక్వత ఉండిందే ఆమె సులభ, లేదా ఆమె దుర్లభమైనటువంటిది. దుర్గ అంటే దుర్గాలు అంటే అడ్డంకులు, దుర్గములు అంటే అడ్డంకులు, అవాంతరాలు, ప్రతిబంధకాలు. కాబట్టి సాధనలో ముందుకు పోకుండా అడ్డగించేటువంటివన్నీ కూడాను ఉంటాయి. కానీ మనకు గనక పరిపక్వత వచ్చిందే, దుర్గ శబ్దం చాలా విషయం. ఎందుకంటే దుర్గా పంచరత్న స్తోత్రం, అద్భుతమైనటువంటి స్తోత్రం. దాంట్లో దుర్గంటే ఎవరు అంటే, దుర్గంటే ఇట్లా ఈ డెఫినేషన్ కాదు. దుఃఖేన గమ్యతే జ్ఞాయతే ఇది దుర్గ. దుఃఖంతో పొందబడేటువంటిది, కష్టంతో పొందబడేటువంటిది, కష్టంతో అర్థమయ్యేటువంటిది అని కాదు. అక్కడ ఒక మాట అద్భుతంగా అన్నాడు. భూతాని దుర్గా భువనాని దుర్గా, భూతాని దుర్గా, ప్రాణులన్నీ దుర్గమ్మే. భువనాని దుర్గా, త్రిభువనాలు ఏవైతే ఉన్నాయో, చతుర్దశ భువనాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా దుర్గమ్మే. స్త్రీయో నరాశ్చాపి పశుశ్చ దుర్గా. స్త్రీలు ఎవరు? దుర్గే. నరాహ మానవులు అంటే మనుషులు కూడా దుర్గే, మగవాళ్ళు కూడా దుర్గే. పశుశ్చ దుర్గా, పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుర్గే. కాబట్టి ప్రాణులన్నీ దుర్గే, భువనాలన్నీ చతుర్దశ భువనాలు దుర్గే, స్త్రీలు దుర్గే, అట్లాగే పురుషులు దుర్గే. అంతా దుర్గమయంగా కనపడతా ఉంది. పశువులు కూడా దుర్గే. మరి ఏంటంటే ఇది? యద్యద్ది దృశ్యం కలు శైవా దుర్గా. యద్యద్ది దృశ్యం, యద్యద్ది, యత్ యత హి, యత్ యత్ హి, యద్యద్ది, యత్ యత్ హి
దృశ్యం ఏదైతే మనకి ఈ ప్రపంచంలో కనపడుతూ ఉందో, నీకు ఏది కనిపించినా సరే, కలు సైవ దుర్గా సా దుర్గా ఏవ కలు, నీకు ఏది కనిపిస్తూ ఉండినా అది దుర్గమ్మ తప్ప మరి రెండవది కానే కాదు కదా. చూడండి, దుర్గా పంచరత్నంలో ఏది కనిపించినా దుర్గే. దుర్గా స్వరూపాత్ అపరం నకించిత్. దుర్గా స్వరూపాత్, దుర్గాదేవి యొక్క స్వరూపం కంటే దుర్గా స్వరూపాత్ అపరం నకించిత్, వేరైనది ఇంకేమీ లేదు. ఎక్కడ చూసినా ఉన్నదంతా కూడా అమ్మే. ఇదే నాయన ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ ప్రపంచమంతా నిండి నిబిడీకృతమైనటువంటిది ఈశ్వర చైతన్యమే. అమ్మ దుర్గ ఎవరో కాదు, ఈశ్వర చైతన్యమే గనక అంతటా కూడా నిండిపోయి ఉన్నది. ఇది అర్థమైందనుకోండి, సులభం. ఆమె దుర్గా సులభం. దుఃఖేన గమ్యతే జ్ఞాయతే ఇది దుర్గ అనుకోవడానికి అవకాశం లేదు. చాలా సులభం. ఇది ఎట్లా నీకు లభ్యమవుతుంది? ఆమెను అర్థం చేసుకోవడం. అంత దుర్గమ్మ యొక్క స్వరూపమే ఈ ప్రపంచము, అమ్మ యొక్క స్వరూపమే ఈ ప్రపంచం అనేది నీకు అర్థం కావాలంటే శాస్త్రైక వేద్యం, శాస్త్రం ద్వారా అర్థం కావాల్సిందే కానీ మరొక రకంగా అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. శాస్త్రైక వేద్యం. కాబట్టి శాస్త్రైక వేద్యం అయినప్పుడు కేవలం ఆపదల్లోనే కాదు, ఆపత్సు మగ్న స్మరణం త్వదీయం కరోమి. అమ్మ నాకు ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కాదు, ఇది జ్ఞానం, ఆమె యొక్క వైభవం, ఆమె యొక్క వైభవం నువ్వు తెలుసుకోవాలి అని అంటే శాస్త్రైక గమ్యం, శాస్త్రం ద్వారానే తెలియాలి. శాస్త్రం ఎలా తెలుస్తుంది నీకు? గురుముఖత అర్థం కావాలి. కాబట్టి జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే శాస్త్రం ఉండాలి. శాస్త్రం ఉండాలంటే గురుముఖత. అది 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 కనెక్షన్. గురూపసదనం శాస్త్ర పఠనం. కాబట్టి గురువు దగ్గర కూర్చొని వినాలి. విన్నప్పుడు ఇదే ప్రపంచం. ఇప్పుడు ఏవైతే చూసామో, ఏది అయ్యా మనకు భూతాని భువనాని, ఈ భూతాలు భువనాలు ప్రాణులు, అట్లాగే పురుషులు స్త్రీలు పశువులు సమస్తం యద్యద్ది దృశ్యం, ఏది ఏది నీకు కనపడుతూ ఉంటే అదంతా కూడాను దుర్గే అని చెబితే ఇది ఎట్లా అర్థం కావాలి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి చూచామనుకోండి, ఇంకొకటి వేరుగా కనపడతా ఉంది. ఆయన్ని చూచాను, ఈయన వేరు. ఈయన చూచాను, ఆమె వేరు. ఆమెను చూచాను, ఆమె వేరు. చెట్టు వేరు, పుట్ట వేరు. ఇన్ని వేరుగా మనకు ద్వైతం గోచరిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఒకటే, అంతా కూడా దుర్గే అనేటువంటిది మనకు అర్థం కావాలంటే ఆ శాస్త్రం తెలిసి ఉండాలి. శాస్త్రం తెలిస్తేనే ఇది అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. అందువల్ల శంకరాచార్య స్వామి ఓ చోటకు అందమైనటువంటి శ్లోకం అన్నారు. దంతిని దారువికారే, దంతిని దారువికారే దారుతిరో భవతి, దారుతిరో భవతి. దంతిని దారువికారే దారుతిరో భవతి సోపి తత్రైవ జగతి తదా పరమాత్మాన్యపి జగత్తిరోదత్తే, జగతి తదా పరమాత్మాన్యపి జగత్ తిరోదత్తే. జగత్తిరోదత్తే అంటే తండ్రి కుమార్తె పోతూ ఉన్నారట. అమ్మాయి చూచింది, నాన్న నాన్న అన్నది. ఏం చూచింది? అక్కడ ఒక విగ్రహం, ఒక రూపం ఉంది. ఆ రూపం ఏమిటంటే ఏనుగు. ఎట్లాంటి ఏనుగు? దంతి అంటే, దంతి అంటే ఏనుగు. దంతిని దారువికారే, దారువికారే దంతిని, కొయ్యతో తయారైనటువంటి ఏనుగా. అక్కడ ఒక ఏనుగు ఉంది, అది కొయ్యతో తయారైంది. ఈ అమ్మాయి చూసి నానా ఏనుగు అంటూ ఉంది. ఎందుకని? దారుతిరోదత్తే. కాబట్టి ఆ కొయ్య ఏదైతే ఉందో, ఏ కొయ్యతో అయితే అది తయారైందో ఆ ఏనుగు, ఆ కొయ్య అదృశ్యమైపోయింది, తిరోదత్తే. ఈ అమ్మాయి దృష్టిలో అది ఏనుగే. వాస్తవానికి అది దారు వికారే దంతిని. వికారే అంటే మార్పు, మోడిఫికేషన్. కాబట్టి ఆ కొయ్యే ఏనుగుగా మారింది. కాబట్టి దారు వికారే దంతిని దారు తిరోదత్తే.
ఈ అమ్మాయికి అదే గనక ఇది కొయ్య అని కనుక అర్థమయ్యి ఉంటే నా ఏనుగు అని అనదు. కాబట్టి ఏనుగులో కొయ్య అదృశ్యమైపోయి ఏనుగు మాత్రమే కనిపించింది. తథా అట్లాగే జగతి, ఈ ప్రపంచం కూడా అంతే. కానీ తండ్రికి ఏంటో తెలుసా, ఈ అమ్మాయికి కొయ్య కనపడడం లేదు, తిరోధత్తే, ఏనుగు కనిపించింది. కానీ తండ్రికి ఏనుగు కనిపించడం లేదు, కొయ్య కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాడికి వాస్తవం తెలుసు, వస్తువు ఏమిటో తెలుసు. అట్లాగే జగతి, తదా జగతి. కాబట్టి ఎవరైతే పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ జగత్తును, ప్లీజ్, పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ జగత్తును జగత్తుగా చూస్తారో వాళ్ళకు పరమాత్మ దూరం అయిపోతాడు. ఎట్లాగైతే కొయ్యతో తయారైనటువంటి ఏనుగని చూచి అది ఏనుగని ఆ బిడ్డ అభిప్రాయపడ్డప్పుడు కొయ్య ఎట్లాగైతే అదృశ్యమైపోయిందో అట్లాగే ఈ జగత్తులో ఇది జగత్తు అని ఎప్పుడైతే చూస్తామో, ఈ సత్యము అని, అసలు సత్యమైనటువంటి పరమేశ్వరుడు అదృశ్యమైపోతాడు. అదే గనక పరమేశ్వరుడి గనక చూడగలిగితే, అంటే కొయ్యను గనక చూడగలిగితే ఏనుగ లేనే లేదు. అట్లాగే పరమేశ్వరుని గనక దర్శించగలిగితే జగత్తు లేదు. జగన్మిథ్య, బ్రహ్మసత్యం. ఇది మనకు అర్థం కావాలంటే ఇది కేవలం శాస్త్రైక వేద్యం. శాస్త్రము ద్వారా గురువు బోధిస్తే మనకు అర్థం కావాల్సిందే, కానీ మరొక రకంగా అర్థమయ్యేందుకు అవకాశం లేదు. ఏమని, అమ్మ దుర్గ ఎవరైతే ఉన్నారో, దుర్గే అమ్మా ఎక్కడున్నావు నువ్వు, అంతటా నువ్వే ఉన్నావు. కారణం విశ్వాత్మ, విశ్వస్య ఆత్మ. ఈ విశ్వానికి ఆత్మ ఆమె, ప్రధానంగా ఆమె ఉండేది. విశ్వాత్మ, విశ్వస్య ఆత్మ, విశ్వాత్మ అంటే సిద్ధవస్తువు, సిద్ధించే ఉంది. కొయ్య ఎప్పుడూ ఉంది. ఏనుగు అనుకున్నప్పుడు కొయ్యే ఉంది. నాయన అది ఏనుగు కాదురా, ఇది కొయ్యరా అని చెప్పినప్పుడు కూడా కొయ్యే ఉంది. కాబట్టి ఇది జగత్తు అని నువ్వు అనుకున్నా, ఇది నానాత్వ విశిష్ట ప్రపంచం, ఇది దృశ్యమాన జగత్తు అని నువ్వు అభిప్రాయపడుతూ ఉన్నప్పటికి కూడాను ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు. ఉన్నదంతా కూడా పరమేశ్వరుని యొక్క చైతన్యం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి విశ్వం, ఈ విశ్వం అంతా కూడాను విశ్వాత్మ, పరమేశ్వరుడు. ఎందుకని, విశ్వం అంటే వివిధ ప్రత్యయ గమ్యం. వివిధ ప్రత్యయ గమ్యం. ప్రత్యయము అని అంటే నాయన మనకు జ్ఞానంతో తెలిసేటువంటి విషయం ఏదైనా ప్రత్యయమే. కాగ్నిషన్, ఇట్ ఈస్ కాగ్నిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొండను చూచావు, అది ప్రత్యయం. మబ్బును చూచావు, అది ప్రత్యయం. సూర్యుని చూచావు, అది ప్రత్యయం. చంద్రుడిని చూచావు, అది ప్రత్యయం. అంటే చంద్రుడు చూసినప్పుడు చంద్రుడికి సంబంధించిన జ్ఞానం నీకు కలుగుతుంది. సూర్యుని చూసినప్పుడు సూర్యునికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. అది సూర్యుడు అనేటువంటిది ఒక ప్రత్యయం, చంద్రుడు అనేటువంటిది ఒక ప్రత్యయం, మేఘం అనేటువంటిది ఒక ప్రత్యయం, చెట్టు అనేటువంటిది ఒక ప్రత్యయం, జింక అనేటువంటిది ఒక ప్రత్యయం, మనిషి అనేటువంటిది ఒక ప్రత్యయం, ఆకాశం అనేటువంటిది ఒక ప్రత్యయం, నక్షత్రం అనేటువంటిది ఒక ప్రత్యయం. కాబట్టి ఇవన్నీ కూడాను కాగ్నిషన్స్, వివిధ ప్రత్యయ గమ్యం. ఇవన్నీ ఎక్కడున్నాయి అని ఆలోచన చేస్తే ఈ ప్రత్యయాలంతా ఎక్కడున్నాయి అని ఆలోచన చేస్తే చాందోగ్యోపనిషత్ అద్భుతంగా చెప్పింది. ఏ ఐతదాత్మ్యమిదం సర్వం, ఇదం సర్వం, ఈ సమస్తం కూడాను ఏదైతే నీకు కనపడుతుందో ఇదం సర్వం, ఈ సమస్తమైనటువంటి ప్రపంచం జగత్తు ఏదైతే ఉందో ఐతదాత్మ్యం, ఇది ఆత్మలోనే ఉంది, ఇంకెక్కడ లేదు. ఉన్నదంతా కూడా ఆత్మలోనే. ఎలాగూ ఆభరణాలన్నీ బంగారులోనే ఉన్నాయి, అవునా? మట్టి పాత్రలో మట్టిలో బట్టే ఉంది, మట్టి పాత్రల్లో. కాబట్టి మట్టి పాత్రలన్నీ మట్టిలోనే ఉన్నాయి, ఆభరణాలన్నీ బంగారులోనే ఉన్నాయి. జగత్తులో ఏవైతే ప్రత్యయాలన్నీ కూడా మనకు కనపడుతున్నావో అవన్నీ కూడాను అమ్మలోనే ఉన్నవి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు అదే మనం సతూచిత్ అస్థి భాతి అంటాం కదా. అస్థి, ఇప్పుడు చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఊరికే మీకు కొద్దిగా అనిపిస్తుంది. పుష్పం అస్థి, పుష్పం అస్థి అంటే పుష్పం ఉంది, పువ్వు ఉంది అని అర్థం. నెక్స్ట్ చెప్పండి ఏంటో, పుష్పం అస్థి. నెక్స్ట్ పుష్పం భాతి, అది ఉంటే ఏం లాభం, అది ఉన్నట్టుగా నీకు తెలిస్తేనే కదా అది భాతి, ప్రకాశిస్తూ ఉంది. ఇంతవరకు తెలుసు. కొత్త పాయింట్ ఒకటి చెప్తా.
ఎక్కడ ప్రకాశిస్తూ ఉంది అది? ప్రకాశించడం అంటే తెలియడం కదా. పుష్పం అస్తి, పుష్పం ఉంది, పుష్పం భాతి, పుష్పం ప్రకాశిస్తూ ఉంది. ఎక్కడ ప్రకాశిస్తూ ఉంది? ఇప్పుడు అది ఉంది అంటే ఉంది పుష్పం. నేను ఉన్నానని పుష్పం చెప్పడం లేదు, నువ్వు చెప్తున్నావు. అంటే అది ఉంది అనేది ఎక్కడ తెలుస్తూ ఉంది అని అంటే నీలో తెలుస్తూ ఉంది. నీలో ఏంటి? పుష్పము అనేటువంటి ఎరుక, పుష్పము అనేటువంటి స్పృహ, భావన. భావన ఎక్కడుంది? భావన చైతన్యంలో ఉంది. ఎందుకని? భావాలు కదిలేది మనసులో. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. కాబట్టి మనసులో ఏవైతే కదులుతూ ఉన్నాయో అవన్నీ చైతన్యం ఉండడం వల్లనే కదులుతూ ఉన్నాయి. కాబట్టి ఏ భావం ఏది ఉండినా, చూడండి అది ఎంత క్రిటికల్, ఏది ఉండినా అది ఉన్నది అస్తి. ఆ ఉన్నది భాతి, తెలుస్తూ ఉంది. ఎక్కడ తెలుస్తూ ఉంది? నాలో తెలుస్తూ ఉంది. ఎందుకని? ఆ ఎరుక నాలో కలుగుతుంది. సరేనా? అది భావం. ఆ భావము దేనివల్ల స్ఫురిస్తూ ఉంది? చైతన్యం వల్ల స్ఫురిస్తూ ఉంది. నాలో ఉండేది చైతన్యమే, నాకు స్ఫురిస్తూ ఉంది. నీలో ఉండేది కూడా చైతన్యమే, నీకు స్ఫురిస్తూ ఉండేది. చైతన్యాలు రెండు లేవు, చైతన్యాలు ఒక్కటే. అదే జగన్మాత చైతన్యం, అదే జగన్మాత చైతన్యం. కాబట్టి ఆభరణాలన్నీ ఎట్లాగైతే బంగారులోనే ఉన్నవో, మట్టి పాత్రలన్నీ ఎట్లాగైతే మట్టిలోనే ఉన్నవో, సమస్తమైనటువంటి జగత్తు, ఇందులో ఎన్ని ప్రత్యయాలు ఉండినా, ఎన్ని కాగ్నిషన్స్ ఉండినా, ఇవన్నీ కూడాను ఎక్కడ ఉన్నవి అని ఆలోచన చేసినప్పుడు చైతన్యంలోనే ఉన్నవి, కానీ మరొక చోట లేనే లేవు. అంత చైతన్యమే. ఇది దుర్గా. ఇది కనుక అర్థమైతే అంతా దుర్గే. భూతాని దుర్గా, భువనాని దుర్గా. అవును, అన్నీ దుర్గే. ఎందుకని? ఏది పట్టుకున్నా కూడాను, ఏ పాత్ర పట్టుకున్నా మట్టితో తయారైనప్పుడు అది మట్టి అని ఎట్లాగైతే నువ్వు చెబుతూ ఉన్నావో, ఏ ఆభరణాన్ని పట్టుకున్నా కూడా ఇది బంగారమేనని ఎట్లాగైతే చెబుతూ ఉన్నావో, ఏ ప్రత్యయాన్ని నువ్వు గుర్తించినా కూడాను అది ఆత్మలోనే ఉంది, కానీ ఆత్మ కన్నా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు. గనక ఐతదాత్మ్యం ఇదం సర్వం. ఈ సమస్తమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఆత్మలోనే ఉందని చాందోగ్యోపనిషత్. అది దుర్గా. సరేనా? నెక్స్ట్ ప్లీజ్. కాబట్టి ఆకలి దప్పలతో ఉండేటువంటి బిడ్డ తల్లి దగ్గరికే పోద్ది, కానీ ఇంకో చోటకు పోయేందుకు అవకాశం లేదు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడే నేను నీ దగ్గరకు వస్తున్నాను అనుకోవద్దమ్మా, ఇది నా బలహీనత. కాబట్టి నువ్వు తల్లివి కదా, నీ దగ్గరకు రాకపోతే నేను ఎక్కడికి పోతాను అనేటువంటి భావన ఆ శ్లోకంలో. నెక్స్ట్, జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాస్తి చేన్మయీ అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం. జగదంబ, అమ్మ. జగదంబ అంటే అమ్మ అని అర్థం. విచిత్రం అత్ర కిం, అత్ర ఇక్కడ విచిత్రం కిం, ఆశ్చర్యం ఏముందమ్మా? ఫస్ట్ లైక్ జగదంబ, జగత్తుకంతా తల్లి అయినటువంటి ఓ దుర్గాదేవి, ఓ అమ్మ జగదంబ. విచిత్రం అత్ర కిం, ఇక్కడ ఏముందమ్మా ఆశ్చర్యం? నాకేం అర్థం కావడం లేదే. ఆయన ఏంటిది? పరిపూర్ణ కరుణాస్థి చేత్ మయి మయి, నా యందు పరిపూర్ణ, పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి కరుణ అస్థి, నీకు నా మీద పరిపూర్ణమైనటువంటి దయ ఉంది. ఇందులో విచిత్రం ఏముంది? కనపడతానే ఉంది కదా. ఇప్పుడు మనం చూసాం కదా, కేవలం మనం బ్రతుకుతున్నామంటే అమ్మ యొక్క దయతోనే బ్రతుకుతున్నాం. భగవత్ కృప లేకుండా మనం బ్రతుకే అవకాశం లేదు. ఇందులో విచిత్రం ఏముంది? కానీ అపరాధ పరంపరావృతం, అపరాధ, ఈ అపరాధాలు అనేటువంటివి, తప్పులు చేయడం అనేటువంటిది ఉంది. పరంపరావృతం అంటే పరంపరాకృతం, పరంపరావృతం పరంపరాకృతం. ఇది చేసుకుంటూ పోవడమే, ఇది ఆగకుండా సాగినటువంటి పరంపర. ఈ అపరాధాలు చేయడం అనేటువంటిది ఒకసారి చేసి ఆగిపోవడం అనేటువంటిది కాదు. నా దగ్గర నేను చేస్తూనే ఉంటాను. అపరాధ పరంపరాకృతం మాత
సుతం అంటే బిడ్డని మాత తల్లి నహి సముపేక్షతే. అమ్మ బిడ్డని తల్లి ఉపేక్ష చేయదు కదా. అది అపరాధాలు చేసుకుంటూ పోతాను, అది తప్పులే. కాబట్టి నువ్వు నా మీద అపారమైనటువంటి కరుణను గురిపిస్తూ ఉన్నావు అనేది గొప్పే ఉందమ్మా. అపరాధాలు చేయడం నా వంతు చేస్తూ ఉంటాను, నువ్వు తల్లివి గనక నన్ను రక్షిస్తూ ఉంటావు. అంతేగాని వీడు తప్పు చేశాడు పో అని చెప్పేసి తరిమేస్తావా? నహి సముపేక్షతే, ఉపేక్షతే నహి. కాబట్టి ఏ తల్లి కూడా నువ్వు బిడ్డని తరిమేయదు. కానీ వాడు బిడ్డ కావాలి, అది తమాషా. వాడు మట్టిగడ్డలాగా ఉంటే లాభం లే, బిడ్డ కావాలి. బిడ్డకు ఉండాల్సిన లక్షణం ఇక్కడే మనకు మూక కవి మూక పంచశతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది. మీరు చాలామంది వినే ఉంటారు మూక పంచశతి అని. అది 500 పేజీల 500 శ్లోకాల గ్రంథం. అందులో పంచశతి అని ఎందుకన్నాడంటే 5 శతకాలు ఉన్నాయి అందులో. 5 శతకాలంటే 500 శ్లోకాలు. కృష్ణ కరుణామృతం రాయబోయే ముందు ఇవన్నీ కూడా ఏదో భగవత్ కృపతో ఏది జరగాలనో ఏ సమయానికి అవి జరుగుతూ ఉంటాయి. నేను మూక పంచశతి రాయాలనుకున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది పండితులు ముఖ్యంగా స్వామీజీలు అడిగేవాళ్ళు, స్వామీజీ ఒక ఇన్ని గ్రంథాలు రాశారు, మూక పంచశతి రాయండి, అద్భుతమైన గ్రంథం కదంటే. నాకు కూడా ఉందండి, టైం కలిసి రాలేదు, రాస్తానని. తీరా కృష్ణ కరుణామృతం రాసేటప్పుడు మూక పంచశతి నా మనసులో ఉన్నది. కానీ ఒకవైపు కృష్ణ కరుణామృతం, ఒకవైపు మూక పంచశతి, ఒకవైపు కృష్ణ కరుణామృతం, ఒకవైపు మూక పంచ, ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు ఈయనకు దండం పెట్టి ఈ 2 రాసి చిన్నవా భలే విచిత్రం, అది చిన్న కాగితంలో రాసి ఇట్లా చుట్టి పిల్లలు ఆడుకుంటారు. ఇట్లా నేను విసిరేసి ఇట్లా కళ్ళు మూసుకొని కింద ఏది నేను ఎత్తుకుంటానో సరేనా అది రాస్తామనుకొని ఎత్తుకుంటే కృష్ణ కరుణామృతం వచ్చింది. ఈయనేం సామాన్యుడు, అసలు నేను పొరపాటు ఈయనకు దండం పెట్టకుండా అమ్మవారికి దండం పెట్టుంటే బాగుండేది. కనుక అప్పుడు తమాషగా మిస్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే మిస్ అయింది. కానీ అద్భుతమైనటువంటి గ్రంథం రాస్తాను నేను. అంటే ఈ మూక పంచశతి కంచిలో దీనికి ఆవిర్భావం. కంచిలో ఒకడు కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండేవాడు కామాక్షి దేవాలయంలో అమ్మవారి దర్శనం కోసం. చూడండి తమాషా, అమ్మవారి దర్శనం కోసం, బాగా అర్థం చేసుకోండి, అమ్మవారి దర్శనం కోసం చేస్తున్నాడు. అట్లా వచ్చింది మూక పంచశతి. రాను వాడు తీవ్రమైనటువంటి ఇది చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాడు? ఏదైనా ఫలం ఆశించే కదా చేస్తాం. మనం ఆశించినా మోక్షం అని అదని ఇదని. వాడేమిటంటే 2 శ్రేయస్సు ప్రేయస్సు 2 కావాలని. చూడండి ఎట్లుందో విచిత్రం వీడి క్యారెక్టర్. నాకు మోక్షము కావాలా, ప్రేయస్సు కూడా కావాలా, ఈ ఇహలోక సంబంధమైనటువంటి సుఖాలన్నీ కూడా కావాలా అని చేస్తూ ఉన్నాడు. అమ్మవారికి అర్థం కాకుండా పోయాడు వీడికి ఏమి ఇవ్వాలా? ప్రేయసిస్తే శ్రేయస్సు లేదు, శ్రేయసిస్తే ప్రేయస్సు లేదు, 2 కావాలంటున్నాడు. కానీ కఠోరమైనటువంటి సాధన చేస్తున్నాడు. అప్పుడు అమ్మవారు ఆలోచన చేసి దేనికైనా ఫలం ఉండాలి కదా, వాడు కష్టపడి చేశాడు కనుక ఫలం రాకుండా పోవడానికి అవకాశం లేదు. తపస్సులో ఉన్నాడు, ఉగ్ర తపస్సు. అందుకని వాడికి దర్శనం ఇచ్చింది. తమాషా చూడండి, ప్రేయస్సు శ్రేయస్సు క్వశ్చన్ లేదు, ఎందుకని అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వైరుధ్యం ఉంది రెంటికి. ఇవేమో భోగాలకు సంబంధించింది, అదేమో మోక్షం. దీనికి దానికి కుదరదు. 2 కలిసి వీడు చేస్తున్నాడు ఇక్కడ ప్రయత్నం. అప్పుడు కానీ వీడు చేసినటువంటి సాధనకి ఫలం కావాలి కనుక అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఇప్పుడు నీకేం కావాలిరా అని అడగల. నరుడా ఏమి నీ కోరిక అన్నాడు. ఎందుకు అడగలేదు తెలుసా? వాడు 2 చెప్తాడు, ఇదే అది ఇమ్మంటాడు. అందుకని అమ్మవారు అన్నది, సైగ చేసింది, నువ్వు పట్టురా అని. అమ్మవారు అప్పుడట శంకర వర్ణించాలి దాన్ని. అంటే ఆమె పచ్చకర్పూరంతో తయారైనటువంటి తాంబూలం వేసుకొని ఉంటే అమ్మవారు నోరు తెరిచినప్పుడట ఆ తాంబూలపు వాసనలు ఉన్నాయే బొంతరాళాలంతా కూడా వ్యాపించిపోయినాయి అని. ఏది మన సౌందర్య లహరిలో రాశాను నేను, సౌందర్య లహరిలో రాశాను. అటువంటిది
అమ్మవారి యొక్క తాంబూల రసం చిన్నది అది. అమ్మ ఇట్లన్నదట వాడితో. వాడు వెనక్కి వచ్చి చూడండి వాడి కర్మ. అంటే నేను ఇంత శిష్టాచారంలో ఉండేటువంటి వాడిని, నిష్ఠాగరిష్ఠుణ్ణి, ఈమె నోటిలో ఉండేటువంటి తాంబూల రసాన్ని నేను పానం చేయడమా? అయిపోలే. వాడు చేసినటువంటి తపస్సుకి అమ్మవారి దర్శనం ఫలం ఇచ్చేసింది. ఇంకా అంతకు మించి వాడికి అర్హత కనపడడంలే. ఎందుకని రెండు కోరుకుంటూ ఉన్నాడు కనుక. అప్పుడు వెంటనే అన్నాడట, ఏమో ఎవరనుకుంటున్నావు నన్ను? నేను ఎంత నిష్ఠాగరిష్ఠుణ్ణి, అటువంటి నాకు నీ యొక్క నోటిలో ఉండేటువంటి ఆ రసాన్ని, తాంబూల రసాన్ని నన్ను పానం చేయమంటావా అని అంటే, అదే సమయానికి అది మూక పంచశతి ఒక మూగవాడు అటు కూర్చొని ఉన్నాడు. అమ్మవారి యొక్క ఆలయంలో చివరిన ఒక మూగవాడు కూర్చొని ఉన్నాడు. వాడికి ఏమీ రాదు, శాస్త్రం రాదు, ఏమీ రాదు, ఏం లేదు. వాడు అనుకున్నాడట, ఈ తల్లి ఉన్నట్లుండి కనిపించింది, ఇవి సాక్షాత్తు కామాక్షిదేవే. ఎప్పుడెప్పుడు ఏం పాపం చేశానో నా నోటిలో మాట లేకుండా పోయింది. మూగవాడు మాట లేకుండా పోయింది. ఒక్కసారి అమ్మ నోటి నుంచి వచ్చేటువంటి రసం నా నోట్లో పడితే చూడు, వాడికి ఏం తెలియదు, ఏమీ రాదు, జ్ఞానం లేదు. పడితే నేనేమైపోతాను అని వాడు వెంటనే చెయ్యి కూడా కాదు, అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటా పోయి అన్నాడట. అంటనే అలా వచ్చేసింది. అమ్మ ఉమ్మేస్తే అది తాంబూల రసం, అది పడింది వాడికి నోట్లో. పడతానే వాడు స్టార్ట్ చేశాడు. ఆగల, ఆశువుగా నడిచింది. ఆగల, ఎక్కడ ఆగల, ఆశువులాగా నడిచిపోయింది. ఆశువు అంటే ఎక్కడ ఆగకుండా పోయేటువంటిది, నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగిపోయింది కవిత. అది 500 శ్లోకాలమ్మా, 500 శ్లోకాలు. దాన్ని ఫస్ట్ ఆర్యా శతకం, వాడికి అమ్మవారి యొక్క అనుగ్రహం పడింది కదా, వాడు ఆర్యా శతకం అనేటువంటిది మొదట చెప్పి, తరువాత శతకం, రెండో శతకం స్తుతి శతకం. తమాషా చూడండి, రెండోది స్తుతి శతకం. అమ్మవారిని స్తుతిస్తూ పొగుడుతూ వాడు ఒక 100 శ్లోకాలు చెప్పేశాడు. అప్పుడు అమ్మవారు ఆశ్చర్యపడి, ఏమిట్రా వీడు ఇలా చెప్తున్నాడే అని కటాక్షం. కటాక్షం అంటే, కట అంటే చివర, అక్షం అంటే కన్ను, కటాక్షం అంటే ఏంటంటే ఇదిగో అట్లా చూడడం, ఓర కన్నుతో అంటారు చూసారా మనం. కటాక్షం ఎక్కడొచ్చింది పదం? అద్వైత మకరందం, కటాక్ష కిరణాచాంత నమన్ మోహాబ్దయ్య నమః. ఆ సైడ్ చూడడం. అమ్మవారు అట్లా చూసేటప్పటికి వాడిని అంటే ఫుల్గా చూడలే, కటాక్షం కేవలం అట్లా చూసింది, కడగంటతో చూసింది. చూడగానే కటాక్ష శతకం చదివేశాడు వాడు. ఆ కటాక్షం మీద ఒక 100 శ్లోకాలు చెప్పేశాడు. అక్కడికి 300 అయిపోయినాయి. అది చెప్పి అప్పుడు అమ్మవారట వాడిని చూసి, అబ్బాయి ఏంటి అని అట్లా నవ్వింది. ఎప్పుడైతే అమ్మవారు నవ్విందో మందస్మిత శతకం అంటే అమ్మవారి నవ్వు ఏ విధంగా ఉంటుందో ఒక 100 శ్లోకాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంక వాడికి ఏం చేయాలని తెలియక అమ్మవారి పాదాలు చూచాడట. ఆ పాదార విందాలను చూచి పాదారవింద శతకం, లాస్ట్ది పాదారవింద శతకం. ఇట్లా 5 శతకాలు, 500 శ్లోకాలు రాశాడు. అది మూక పంచశతి అంటే మూగవాడు పలికినటువంటి పంచశతి. అలా పలుకుతూ ఉన్నాడు కదా, అప్పుడే వాడికి ఆత్మానుభూతి అయిపోయింది. అది అనుగ్రహం, అమ్మ అనుగ్రహం అయిపోయింది, జ్ఞానం కలిగిపోయింది. వాడు ఏమీ సాధన చేయలే, ఏ జన్మలో ఏం చేసుకున్నాడో ఏమో కానీ ఆ అమ్మ అనుగ్రహం పడిపోయింది వాడి మీద. తరణిమయీ ఇది మూక పంచశతి. మూక పంచశతిలో వాడు పలికినటువంటి వాక్యం ధరణిమయీ, భూరూపంలో ఉన్నటువంటి ఓ తల్లి ధరణిమయీ. తరణిమయీ అంటే సూర్యుని యొక్క రూపంలో ఉండేటువంటి ఓ తల్లి, భూరూపంలో ఉన్నది నువ్వే, సూర్యుని యొక్క రూపంలో ఉన్నది నువ్వే. ధరణిమయీ తరణిమయీ పవనమయీ, గాలి రూపంలో ఉన్నది నువ్వే అమ్మ. గగన దహన హోతృమయీ, గగన ఆకాశ రూపంలో ఉన్నది
నీవే. దహన అంటే అగ్ని రూపంలో ఉన్నది కూడా నీవే. తర్వాత అంబమయీ జల రూపంలో ఉన్నది కూడా నువ్వే తల్లి. ఇప్పుడు అర్థమైంది మీకు? పంచభూతాలు వచ్చేసాయి కదా. తర్వాత చెప్తాడు ఇందుమయీ. ముందేమో తరుణమయీం అన్నాడు చూసారా, అప్పుడు సూర్యుడు. ఇందుమయీం అంటే చంద్రుడు. కాబట్టి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు. ఇక్కడికి 7 వచ్చేసాయి. అంబాం అనుకంపమాదిమామీక్షే. అమ్మ ఆదిదేవి, నిన్ను అనుకంపాం, ఇదిగో ఈ కంపా తీరంలోనే, ఆ కంపా తీరం అనేటువంటిది అక్కడ ఉండేటువంటి ప్రాంతం, నదీ తీరం. ఈ అమ్మ దర్శనం ఇచ్చినటువంటిది అక్కడ. ఆ తీరంలోనే ఈక్షే నిన్ను చూస్తున్నాను అన్నాడు. అంటే సూర్యునిలో, చంద్రునిలో, భూమిలో, అగ్నిలో, వాయువులో, జలంలో. చూడండి, పృథివ తేజో వాయువు ఆకాశాల్లో 5, సూర్యుడు 6, చంద్రుడు 7. చూస్తున్నాడు కదా వీడు వేరుగా లేడు కదా. వీటికన్నా తాను వీక్షిస్తూ ఉన్నాను. 8 అష్టమూర్తి భృత్ దేవ పూజనం. ఏది ఉపదేశారం? ఇక్కడ అది కాదు. అష్టమూర్తి భృత్ దేవ దర్శనం. అంతటా కూడాను పరమాత్మ యొక్క దర్శనం అయిపోయింది. అంటే ఆ పంచశతి, మూక పంచశతి చెప్పేటప్పటికే జ్ఞానం కలిగిపోయింది. కాబట్టి జగదంబా విచిత్రం కిం తత్ర పరిపూర్ణ కరుణాస్తి జన్మయి. కాబట్టి నీ యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణ ఎప్పుడైతే లభ్యమవుతుందో తల్లి, ఇక్కడ ఆశ్చర్యం ఏముంది అంటే వీడి జ్ఞానం లోపల కలిగిందా, బయట కలిగిందా? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారికి ఎప్పుడు కూడాను అంతర్ముఖమైనటువంటి వాడికి అంటే జ్ఞానంలో తెలియాల్సిందే. కానీ అమ్మ వైభవం బహిర్ముఖ సుదుర్లభ, బాహ్యమైనటువంటి ఈ ప్రపంచంలో, ఈ దృశ్యమాన జగత్తులో లభ్యమయ్యేటువంటి అవకాశం లేదు. ముందు తాను ఆత్మానుభూతి పొందితే తర్వాత సమస్తం కూడాను ఆత్మవత్ ఏవ పరాన్ అపి పశ్యేత. అది ఆత్మవదేవ పరాన్ అపి పశ్యేత. నీలో నువ్వెప్పుడైతే ఆ భగవత్ తత్వాన్ని అనుభవించావో దాన్ని ఆత్మవత్ ఏవ, నీ ఆత్మలాగానే పరాన్ ఇతరులని పశ్యేత, నువ్వు దర్శిస్తూ పోతావు. కాబట్టి ఏదైతే నీలో ఉందో అదే బయట ఉంది. నీకన్నా అన్యమైనటువంటిది ఏది లేదు. కాబట్టి మాత నహి మాత సముపేక్షతే సుతం. కాబట్టి బిడ్డను తల్లి ఎప్పుడు కూడాను ఉపేక్షించదు. లాస్ట్ ప్లీజ్ 5 minutes. మత్ సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. ఇక్కడ చెప్తున్నాడు చివర, ఇది కంక్లూషన్, చివరి శ్లోకం. 12 శ్లోకాలు చివరికి వచ్చాం. మత్ సమః పాతకీ నాస్తి. అమ్మ, నాతో సమానమైనటువంటి పాపి లేడు. మత్ సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమా నహి. పాపాలను దగ్ధం చేయడంలో, పాపఘ్ని పాపాలని దగ్ధం చేయడంలో నీకు సమానం లేరు. సో ఒక దాంట్లో నాకు ఐ హ్యావ్ నో ఈక్వల్స్, ఇంకొక విషయంలో యూ హ్యావ్ నో ఈక్వల్స్. అమ్మా, పాపం చేయడంలో నాకు మించినోడు లేడు, నాకు సమానం ఇంకోడు రానడానికి అవకాశం లేదు. ఐ హ్యావ్ నో ఈక్వల్స్. అట్లాగే పాపాలని పోగొట్టడంలో పాపఘ్ని త్వత్సమానహి, నీతో సమానమైనటువంటి వాళ్ళు కూడా లేరు. అమ్మా, ఏవం జ్ఞాత్వా, ఏవం ఈ విధంగా జ్ఞాత్వా తెలుసుకొని, ఇది అర్థం చేసుకొని, మహాదేవి ఓ తల్లి, యథా యోగ్యం తదా కురు. యథా యోగ్యం, నీకు నేను నాలో ఉన్నదంతా బయట పెట్టేశాను, సరేనా?
6 DVDలు మాట్లాడాను, ఉండేది 12 శ్లోకాలే. సరేనా? ఏముంది అన్నారు మొదట, ఇప్పుడు అంటున్నారు ఇంతుందా అని. ఇంతుందా కాదు, ఇంకెంతో ఉంది. కాబట్టి ఆచార్యుల వారు రచించినటువంటి శ్లోకాలు గనక, అమ్మ నాకు అర్థమైనంత వరకు నేను ఏదో పెట్టేశాను నీ మీద, ఏవం జ్ఞాత్వ, ఇది బాగా నువ్వు అర్థం చేసుకొని యదా యోగ్యం తదా కురు, నువ్వు చేయగలిగింది ఏదో చేసే, అంతే, ఇంకేం లేదు. నా ఉన్నదంతా చెప్పేశాను, నాలో కూడా ఏమీ దాచుకోలేదు. నాలో తప్పులున్నా చెప్పాను, ఒప్పులున్నా చెప్పాను, ఏదున్నా చెప్పాను. తల్లివి గనక కొంగు పట్టుకొని మరీ చెప్పానమ్మా. కాబట్టి నువ్వు యథా యోగ్యం తథా కురు, నువ్వు ఏది నీకు ఇష్టమైతే అది చేసే. ఎందుకంటే మనలో ఉండే పాపాలని, మనలో ఉండే చెడుని ఎవరైనా కానీ మాట్లాడారంటే మనకు వెంటనే కోపం వచ్చేస్తుంది. నన్ను గురించి ఇట్లా మాట్లాడతారని. కానీ అది మన దగ్గర ఉందా లేదా అని కనుక చూస్తే కావాల్సినంత ఉంటుంది. అసలు వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ. మన గొప్పతనం వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ సార్, వాస్తవం చెప్తున్నా. అంతా మనకే తెలుసు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి ఆచరించామో అద్భుతమైన కార్యాలన్నీ, అవన్నీ మనకే తెలుసు. కానీ ఎవరికీ తెలియదు, అన్నీ తెలియదు. వాళ్ళకు కొన్ని తెలుస్తాయి. కొన్ని తెలిసిన దానికే వాళ్ళు మనల్ని విమర్శిస్తుంటే మనం బాధపడతాం. అన్నీ కనుక తెలిస్తే ఇంకా ఎంతగా మాట్లాడతారో మనల్ని ఊహించలేం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఇలా చేసినవి కప్పిపుచ్చుకోవడం కాకుండా ఉన్న వాటిని కనుక ఉన్నట్లుగా అంగీకరిస్తే బుద్ధి శుద్ధి పడుతుంది. ద ఫస్ట్ థింగ్ ఈజ్, బుద్ధి నిర్మలంగా ఉంటుంది, బుద్ధి శుద్ధి పడుతుంది, తేలిక పడుతుంది. కాబట్టి ఒక తప్పుని, ఓ దోషాన్ని అంగీకరించడము అనేటువంటిది గొప్ప సుగుణం. అంతకు మించిన సుగుణం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకని తప్పులు చేయడం సహజం. మనిషి చేయకపోతే ఎవరు చేస్తారు తప్పులు? భగవంతుడు చేస్తాడా? కాబట్టి తెలిసో తెలియకో మనం తప్పులు చేస్తాం. కానీ దాన్ని అంగీకరించడమే గొప్ప సుగుణం ప్రతి ఒక్కరికి కూడాను. కాబట్టి పాపం అనేటువంటి రోగాలకి, కష్టాలనేటువంటివే ఔషధాలు. కాబట్టి తెలుసో తెలియకో పాపాలు చేస్తాం. కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు అనుకుంటా, ఓహో నేను ఏ పాపం చేశానో నాకు ఈ విధమైనటువంటి కష్టం వచ్చింది. కాబట్టి ఔషధం ఎట్లాగైతే రోగాన్ని పోగొడుతుందో, ఈ పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే మనకు వస్తుందో అది మన యొక్క రోగాల్ని పోగొడుతూ ఉంటుంది. కాబట్టి నేను పాతకి, మత్సమః పాతకి నాస్తి, పాపఘ్ని త్వత్సమానహి. అమ్మ నువ్వు పాపఘ్ని అంటే పాపనాశిని, పాపాన్ని నశింపజేసేటటువంటి దానివి. ఎప్పుడు నశింపజేస్తావు? కీర్తితః, ధ్యాతః, పూజితః, స్మృతః. అమ్మ నేను నిన్ను స్మరిస్తే, నిన్ను పూజిస్తే, నిన్ను ధ్యానిస్తే, నిన్ను కీర్తిస్తే నువ్వు పాపరాశిం నాశయన్, నేను తయారు చేసుకున్న పాపాలనంతా పోగొడతావు కనుక ఓ పాప నాశిని, పాపాన్ని పోగొట్టేటువంటి ఓ తల్లి అని చెప్పేసి ప్రార్థించడం. కాబట్టి ఇది దయ. తమాషా ఏంటంటే, మనం ప్రార్థించామనుకోండి ఈ విధంగా, అమ్మ పాపాలని పోగొడుతుంది. నాయన ఇక్కడ ఒక క్రిటికల్ పాయింట్ అది. ఆమె పాపనాశిని, పాపఘ్ని. కాబట్టి మనం ప్రార్థిస్తే అమ్మని స్మృతః, ధ్యాతః, కీర్తితః, పూజితః ఇవన్నీ చేయడం వల్ల ఆమె పాపాలని పోగొడుతుంది. కానీ మళ్ళీ మనం పాపాలు చేస్తాం. అవునా? ఇప్పుడు ఆమె పాపాలు పోగొట్టడం అంటే, ఇప్పుడు మనం చేసిన పాపాలను పోగొడుతుంది అనుకోండి, మళ్ళీ రేపు మార్నింగ్ మనం శ్రీకారం చుట్టమా? చెప్పండి. కాబట్టి మనం పాపాలు చేస్తూ ఉంటాం, మనం ప్రార్థిస్తూ ఉంటాం, ఆమె పాపాలు పోగొడతా ఉంటుంది, మళ్ళీ శుభ్రంగా పాపాలు చేస్తూ ఉంటాం, మళ్ళీ ప్రార్థిస్తూ ఉంటాం. ఇది క్యా బాత్ హై? ఇదేంటి సార్ ఇది? ఇటువంటి అవకాశాలు లేవు. నేను వారం రోజులు తప్పులు చేస్తాను, తర్వాత వచ్చి నీతో చెప్పుకుంటానని కాదు. ఈ పాపాలు ఉన్నంత వరకు నీకు జన్మలు తప్పవు. కాబట్టి జనన మరణ చక్రం నుంచి విడుదల పొందాలి అని అనుకుంటే మాత్రం పాప రాశి సంపూర్ణంగా పోవాలా, ఉండడానికి అవకాశం లేదు. ఇది ఎలా పోతుంది? సర్వం జ్ఞాన ప్లవేనైవ ఊజనం సంతరిష్యసి. కాబట్టి ఈ సమస్తమైనటువంటి పాపం పోవాలంటే జ్ఞానం ఒక్కటే. కాబట్టి గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం వల్ల, ఈ జ్ఞానం వల్ల మనం పొందుతామే కానీ ఇంకొక విధంగా కానే కాదు. క్లియర్?
కాబట్టి ఇది ఏమిటంటే శరణాగతి. చివర్లో ఇన్ని శ్లోకాలు చెప్పిన తర్వాత 11 శ్లోకాలు అయిపోయినాయి. 12వ శ్లోకంలో ఏంటి? యదా యోగ్యం తదా కురు. అమ్మా ఏవం జ్ఞాత్వా మహాదేవి, ఏవం జ్ఞాత్వా, ఈ విధంగా తెలుసుకున్న తరువాత యథా యోగ్యం తదా కురు. అమ్మ నీకు ఏది యోగ్యం అనిపిస్తే అట్లా చెయ్యి. అంటే ఏంటి? నా ఆలోచన లేదు. ఇంతవరకు నేను అడిగాను, ఇప్పుడు నాకు ఇది కావాలని నేను అడగడం లేదు. నా పాపాలు పోగొట్టని నేనేం మాట్లాడడం లేదు. నాకు మోక్షాన్ని ఇవ్వని నేను అడగడం లేదు. ఏమీ కోరుకోవడం లేదు. యథా యోగ్యం తథా కురు. నీకు ఏది యోగ్యం అనిపిస్తే, ఏది చేయదలిస్తే అది చేయమని అర్థం. అంటే ఏంటో తెలుసా? నీకేది ఇష్టమో అది చేయి తల్లి, నీకేదో సముచితమో దాన్ని చెయ్యి, నేనేం కోరుకోవడం లేదు అనడంలో అహంకారాన్ని సంపూర్ణంగా అమ్మ పాదాల దగ్గర సమర్పించడం జరుగుతూ ఉంది. ఇది సంపూర్ణం. ఇంక మళ్ళీ రెండవది లేదు. యథా యోగ్యం తదా కురు. నీకు ఏది యోగ్యం అనిపిస్తే అది చేయి తల్లి, అంతా నీకు వదిలిపెట్టేస్తున్నా. నాదేమీ లేదు అంటే, నాదేమీ లేదు అంటే ఏంటి దాని అర్థం? అహం లేదు. కంక్లూడ్ చేయబోయే ముందు ఒక సీక్రెట్ చెప్తాను మీకు. శరణాగతి అంటారు అందరూ. అయా అహం సమర్పించు. అహంని ఎట్లా సమర్పిస్తావు నువ్వు? ఎలా సాధ్యమవుతుంది అది? ఒకటి, అహం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మనలో ఒక వైభవం కనపడుతుందో అప్పుడు అహం స్టార్ట్ అవుతుంది. నేను ధనికుణ్ణి, ధనం ఉంది గనక. నేను పండితుణ్ణి, పాండిత్యం ఉంది గనక. నేను గాయకుణ్ణి, గానం ఉంది గనక. కాబట్టి ఎవడికి ఏదైతే ఉంటుందో దాని మీదనే అహంకారం అనేటువంటిది కదులుతుంది. కానీ యద్యద్విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితం ఏవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. హే అర్జున, ఎక్కడ ఎవరిలో ఏ విధమైనటువంటి వైభవం కనిపించినా అది నా వైభవంగానే స్వీకరించు అన్నాడు కదా. కాబట్టి మనలో వైభవం ఉందనుకోండి, అది ఎవరికి సంబంధించింది? అది భగవంతుడికి కదా. అన్ని వైభవాలు తనవే. పాయింట్ ఈజ్, అన్ని వైభవాలు తనవే. అదే కదా విభూతి యోగం అంతా. ఎక్కడెక్కడ ఏ వైభవం కనిపించినా అది భగవంతుడిది. అది భగవంతుడిది అని గుర్తించినప్పుడు నీది కాదు కదా. నువ్వు మళ్ళీ అహం ఆయనకి సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకని? అది నాది కాదని నీకు అర్థమైతే చాలు. ఇది సీక్రెట్. క్లియర్నా? కాబట్టి ఏ వైభవం ఉండినా అది కేవలం భగవంతుని యొక్క వైభవమే, భగవంతునికి సంబంధించింది. కాబట్టి నాది అనేది ఇక్కడ లేనే లేదు. ఏది నీది ఎక్కడిది నీకు, ఏ విభవమైనా. ఏది నీది ఎక్కడిది నీకు, ఏ విభవమైన సత్యదేవుని నిత్య వైభవము. ఏది నీది ఎక్కడిది నీకు, ఏ విభవమైన సత్యదేవుని నిత్య వైభవము. దర్పముండదు సత్యమెరిగిన. చూసారా, నేను అనేటువంటి గర్వం ఉండే అవకాశం లేదు సత్యం తెలిస్తే. దర్పముండదు సత్యమెరిగిన, వినయమొప్పును నిజము తెలిసిన. దర్పముండదు సత్యమెరిగిన, వినయమొప్పును నిజము తెలిసిన. ఏ తేజము ఎవరిదైనా, ఎవరిలో ఏదున్నా, ఏ వైభవం ఉన్నా, ఏ తేజము ఎవరిదైనా దైవ మహిమే అందులోనా. ఏ తేజము ఎవరిదైనా దైవ మహిమే అందులోనా. ఏది నీది ఎక్కడిది నీకు, ఏ విభవమైన సత్యదేవుని నిత్య వైభవము. సత్యదేవుని నిత్య వైభవము. అమ్మ, కాబట్టి ఆ అన్ని వైభవాలు నీవే తల్లి.
భూతాని దుర్గా భువనాని దుర్గా సమస్తం నీవే తల్లి, నీకన్నా అన్యమైనటువంటిది ఏమీ లేదు. కానీ నేను ఈ సత్యాలు అర్థం కాక నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఇప్పుడు నీ పాదాల దగ్గర అహం పెట్టేస్తూ ఉన్నాను. యథాయోగ్యం తథా కురు, నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయి తల్లి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.